అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను వైజాగ్ దగ్గరలో ఉన్న సెంబల్ నగర్‌కి వచ్చేసాను. ఇక్కడ కార్తీక పౌర్ణమికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇక్కడ జరుగుతున్నాయంటే నిన్న కొంత రికార్డ్ చేసాం. ఇది ఐ థింక్ 4 అవర్స్ టోటల్‌గా ఇంటర్వ్యూ అయింది. దగ్గర దగ్గర ఇది ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఎందుకు అనంటే మొత్తం వివరాలన్నీ ఇందులో చెప్దామని. సో, ఇందులో కార్తీక పౌర్ణమి అక్కడ దీపారాధనకి సంబంధించి కానీ, ఇక్కడున్న లోపల విశేషాలు కానీ ఎన్నో రకాల బిట్స్ గాను అలాగే పూర్తి ఎపిసోడ్ పక్కన గాను పెట్టమని నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు చాలామంది. డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. మరి ఆ వివరాల్లోకి వెళ్దామా రండి. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈ సెంబల్ నగర్ గురించి పూర్తి వివరాలు ఎవరిని అడిగి తెలుసుకోవాలని అంటే అందరూ మీ పేరే చెప్పారు. వారు ముందు నా దగ్గర మాట తీసుకున్నారని అంటే నా గురించిన పర్సనల్ క్వశ్చన్స్ ఏమీ అడగద్దు అని. సో ఐ మే నాట్ గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రమేష్ గారు. అంతేనండి. వాళ్ళకి చెప్పేస్తున్నాను. అసలు ఈయనెవరు అని నేను అది చెప్పలేదు అనుకోండి, కమెంట్స్ పెట్టేస్తారు. అందుకని అది ఆ ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చేస్తే నా మీద కొంచెం ప్రెజర్ తగ్గుతుంది. కరెక్ట్. సరే, ఎన్నాళ్ళైంది అసలు సెంబల్ నగరి ఇది మీరు స్థాపించి అని అంటే స్థాపించడానికి కారణం ఏమిటి అంటే ఏం చెప్తారు? ఇది ఒక మహర్షి జీవన యానం అండి. ఆ ప్రయాణంలో ఇదొక మజిలీ. అంటే ఒక మహర్షి ఇక్కడ ఈ సెంబల్ క్షేత్రాన్ని ఏర్పరిచిన మహర్షి వారి జీవితంలో వారు సాధన చేసుకుంటూ ఏ సాధన అయితే వారు పొందారో అది సమాజానికి పంచుకుంటూ వచ్చారు వారు. అంటే వారు ఎంత సాధన పొందినా కూడా ఇది సమాజానికి అందాలి అని తప్పించి ప్రతి స్థాయిలో పంచారు. ఒక స్థాయిలో వీరే ప్రతి దగ్గరికి వెళ్ళి అంటే భారతదేశం మొత్తం తిరిగి 150,000 మందికి కేవలం ఒక వ్యక్తే క్రియాయోగా నేర్పించారని. అంటే వాళ్ళ శిష్యులు కాదు, వీరే మన భారతదేశం మొత్తం తిరిగి 150,000 మందికి క్రియాయోగా నేర్పించారు. దాని తర్వాత వారి తపస్సులు ఇంకా పై స్థాయికి వెళ్ళినప్పుడు అది అందించడం మొదలుపెట్టారు. ఇంకా వెళ్ళినప్పుడు వారు మౌనంకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ 2014 సుమారు 10 ఏళ్ల క్రితం ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటి అంటే ఈ 150,000 మంది ఎవరైతే వీరి దగ్గర నేర్చుకున్నారో మేమందరము కూడా వీరిని గురువు అని అనుకోము, ఆధ్యాత్మిక తండ్రి అనుకుంటాం. వారు కూడా మమ్మల్ని ఆధ్యాత్మిక బిడ్డలు అనుకుంటాం. నాకు భౌతిక తల్లిదండ్రులు ఉంటారు, నాకు జన్మనిచ్చిన వాళ్ళు, కానీ హీఈస్ మై స్పిరిచువల్ ఫాదర్ ఆర్ ఆధ్యాత్మిక తండ్రి. అలాగే అందరూ ఉంటాం, నాన్నగారు అని పిలుస్తాం అన్నమాట. మేమందరం మా కోసం కట్టుకున్న ఇల్లు ఇది. అందుకని దీన్ని బయట మీరు బోర్డు చూస్తే మన ఇల్లు అని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎవరినన్నా మేము పిలవాలనుకోండి మా ఇంటికి రండి అంటాం. మా ఇంటికి రండి అంటే ఈ ఆశ్రమానికి రండి అని. అలాగా ఈ 150,000 మందికి వీరు సేవ చేస్తూ ఉండగా వారి సాధన ఇంకా పెరిగి వారు అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగిందండి. సుమారు 7 సంవత్సరాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఎప్పుడైతే అజ్ఞాతంలోకి వెళ్ళారో వారికి రోజులో 22 గంటలు తపస్సు చేసుకునే వీలు కలిగింది. బయట ఉంటే ఏమవుతుందంటే అందరూ వచ్చి కష్టాలు చెప్పుకోవడం, ఆ వినడం, వాళ్ళకి సమాధానాలు, వాళ్ళకి చింతన పడడంతో సరిపోయేది. ఎప్పుడైతే వీరు అజ్ఞాతానికి వెళ్ళారో అక్కడ రోజుకి 22 గంటలు తపస్సు చేసుకునే వీలుంది. ఈ రోజుకి ఆ తపస్సు చేస్తారు. అంత తపస్సులోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటి అంటే వారి తపస్సు వల్ల ఈ క్షేత్రం మొత్తం మీద కూడా ఆ తపశ్శక్తి అనేది ఛార్జ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మేమేం అడిగామంటే వారిని, ఇన్ని సంవత్సరాలు మీరు మాకు చేశారు, మేము మీకు తిరిగి చేయాలి అంటే మీరు చేయించుకోరు.
ఈ సేవే సమాజానికి కూడా అందిద్దాము అంటే ఆ గ్రాటిట్యూడ్ అనమాట. మాకు మీరు చేశారు, మేము మీకు తిరిగి చేయలేం, అందరికీ అందిద్దాము అని చెప్పి ఎప్పుడైతే ఆ స్థాయి వచ్చిందో, అంటే అందరికీ తపశక్తి పంచే స్థాయి వచ్చిందో, ఆ రోజు వారు ఈ తలుపులు అందరికీ ఓపెన్ చేశారు. ఇంతకుముందు ఏంటి అంటే కేవలం ఈ 1,50,000 మందికి మాత్రమే ఆ తపశక్తి దారపోవడం జరిగేది. ఇప్పుడు ఎవరు వచ్చినా నేను దారపోస్తాను అనే స్థాయికి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి శంబల్ నగరి అని పేరు పెట్టి దీన్ని మనం పబ్లిక్కి ఓపెన్ చేస్తామండి. అంటే ఇక్కడే ఎందుకు సార్? దగ్గర దగ్గర వైజాగ్కి 1 గంటన్నర ప్రయాణం ఉన్నట్టుంది. ఇదే ప్లేస్లో ఎందుకు? చాలా ప్లేసెస్ చూపించామండి మహర్షికి ఈ ఆశ్రమం కట్టే ముందు. హైదరాబాద్ అయితే చాలా వీలు ఉంటుంది అని చెప్పి మన కన్వీనియన్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నీ చూపించాం. హైదరాబాద్, వైజాగ్, నెల్లూరు అన్నీ చూసామన్నమాట. మేము ఏ ప్లేస్ చూసినా వారు వచ్చి అక్కడ కూర్చొని ధ్యానం చేసేవారు. అలాగే ఈ ప్లేస్లో వారు కూర్చొని ధ్యానం చేసినప్పుడు వారికి తెలిసింది ఏంటంటే ఈ క్షేత్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక గిరిజన వ్యక్తి తపస్సు చేసుకొని ఇక్కడ ముక్తి పొందారండి. ఎవరైనా తపస్సు చేసుకుని అంత స్థాయి తపస్సు చేసినప్పుడు ఈ క్షేత్రానికి కూడా ఆ తపస్సు శక్తి అనేది ఇక్కడ ఛార్జ్ అలా ఉంటుంది. అది మీరు నేను దాన్ని గుర్తుపట్టలేకపోవచ్చు. ఆ గుర్తుపట్టగలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది ఇది తపోక్షేత్రం, అందుకని ఇక్కడ పెట్టి వీరు కూడా ఇక్కడ తపస్సుకు అనుకూలంగా ఉంటుందని చేశారు. ఇప్పుడు వీరి తపశక్తి వల్ల కూడా ఈ క్షేత్రం ఛార్జ్ అవుతుంది అన్నమాట. జనరల్గా ఒక రిమోట్ విలేజ్లో ఏదైనా లేదంటే వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఈ మెడిటేషన్ కానీ ఒక స్థాయి దాటిన తర్వాత ఉండే విషయాలు అర్థం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉండి కూడా మీరు ఇంత సైన్స్ తెలుసుండి, ఇంత టెక్నాలజీ తెలుసుండి, మీరు ఎందుకు ఇటువైపు వచ్చారు అంటే ఏం చెప్తారు సార్? ఎలా అట్రాక్ట్ అయ్యారు? నాకు 11 ఏళ్ల వయసు, అంటే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు అండి ఈ రెండు ఒకేసారి నాలో మొదలయ్యాయండి. అసలు నిజమేంటి, సత్యమేంటి, నాకు దేవుడు ఎవరు అనే ప్రశ్న ఎప్పుడు నాకు రాలేదు. సత్యం అనేది ఏంటి అనే ప్రశ్న వచ్చింది. అది వెతుక్కుంటూ నేను అప్పటి నుంచి నా ప్రయాణం ఉంది. అలాగే నాకు కరెక్ట్గా 6th క్లాస్లోనే, నేను 6th క్లాస్ అన్నప్పుడు చాలామంది కంప్యూటర్స్ తెలియదు. అలాంటిది నా స్కూల్ ప్రిన్సిపల్ చాలా ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. ఆ రోజుల్లోనే వారు అది ఇంట్రడ్యూస్ చేయడం మాకు, దానితో నాకు దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు సైన్స్ అంటే మనం టెక్నాలజీ సైన్స్ అంటే ఇప్పుడు ఏమైందంటే ట్రెడిషన్ని నమ్మకపోవడం సైన్స్, ట్రెడిషన్ నమ్మకపోవడం అడ్వాన్స్మెంట్ అనే లెవెల్కి వచ్చామండి ఈరోజు మనం. నాకు ఎందుకు మీకు వేరే అనిపించవచ్చు స్పిరిచువాలిటీ సైన్స్, నాకు అది వేరే అనిపించవండి. ఎందుకంటే ఇప్పుడు నేను సత్యం అన్నాను, అది ఏంటో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను, సత్యాన్వేషణలో ఉన్నాను నేను. సైన్స్ కూడా ఏంటంటే ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉంది అని చాలామంది నమ్మారు. ఏదైతే ప్రపంచంలో ఉన్నదో దాన్ని ప్రూఫ్తో సహా బయట పెట్టేది సైన్స్. కరెక్ట్. ఇప్పుడు మనం అబద్ధాన్ని వెతుక్కుంటూ వెళ్ళట్లేదు, మనం సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇంకా నాకు ఎందుకు సైన్స్ ఇష్టము అంటే ఈ సైన్స్ రేపు ఇంకా అడ్వాన్స్ అయ్యి ఈ స్పిరిచువాలిటీలో ఉన్న చాలా కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనం చెప్పగలిగారు అనుకోండి, ఇంకా మనకి చాలా మేలు. ఈరోజు నేనున్నానండి, ఒక దగ్గరికి వెళ్తే నా ఎత్తు ఎంతో చెప్పడం సులభం, దానికి మెజర్మెంట్స్ ఉన్నాయి. నా వెయిట్ తెలుసుకోవాలనుకోండి, ఈరోజు మనం ఇంట్లో కొనుక్కోవచ్చు మనం వేయింగ్ మెషిన్. పాత రోజుల్లో బస్టాండ్లో వేయింగ్ మెషిన్లోకి వెళ్తే దొరికేది. అలాగే రేపు ఒక వ్యక్తికి స్పిరిచువల్ స్థాయి ఎంతో కూడా ఒక మెషిన్ వచ్చింది అనుకోండి, ఈరోజు సమాజంలో చాలామంది మేము ఆధ్యాత్మిక వ్యక్తులు అని చెప్పుకునే వాళ్ళు నిజమా కాదా అని జనాలు తెలుస్తుంది. అప్పుడేమవుతుంది, ఈ సైన్స్ అనేది వీ వెల్కమ్ ఇట్. పర్సనల్గా నాకు చాలా చాలా ఇష్టం అది. ఇది చాలా అంటే దే షుడ్ వర్క్ టుగెదర్. అప్పుడే సమాజానికి ఇంకా మేలు జరుగుతుంది. ఎప్పుడు దానికి దీనికి కాన్ఫ్లిక్ట్ అనేది లేదండి. మన అదృష్టం కొద్దీ మన భారతదేశం, అంటే నేను చెప్పేది మన సనాతన భారతదేశంలో అందరూ సైన్స్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళే. యూరప్లో జరిగిన స్టోరీ వేరు, అంతకన్నా నేను వివరాల్లోకి వెళ్ళను. అక్కడ జరిగిన స్టోరీ వేరు, ఇక్కడ సైన్స్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నాం అనమాట. సో ఈ రెండు వేరే అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు స్పిరిచువాలిటీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే నేను సైంటిఫిక్గా దాన్ని నేను క్వశ్చన్ చేస్తాను, దాన్ని రిపీట్ చేయగలగాలి, అప్పుడే అది సైంటిఫిక్ అవుతుంది. నేను చెప్పింది మీరు నమ్మండి అన్నారనుకోండి, అది విశ్వాసం అవుతుంది. అది భక్తి వేరు, ఆధ్యాత్మికం వేరు. మీరు ఎప్పుడు కలిసారు గురువు గారు అండి, లేకపోతే మీ నాన్నగారు అని మీరు అంటున్నారు, వారిని కానీ ఎలా కన్విన్స్ అయ్యారు మీరు? అసలు ఏం నమ్మారు ఆయనలో? ఏం నమ్మాను అంటే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక సైంటిస్ట్ మైండ్ ఉండేదండి. అంటే ప్రతిదాన్ని మనం ప్రశ్నించడం అంటే వితండవాదం కాదు, ఎంక్వైరీ వేరు, క్వశ్చన్ వేరు. ఇప్పుడు ఈ ఆకు ఈ కలర్లో ఎందుకు ఉంది అనేది మనం ఆలోచించుకుంటే, ఎంక్వైరీ చేసుకుంటే దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, నేను మీతో వాదానికి దిగొచ్చు,
లేకపోతే మీ దగ్గర నాకు తెలియని విషయం ఉందనుకోండి, అది నాకు చెప్పండి అని అడగొచ్చు. అవును. నేను దాన్ని ఒప్పుకోకపోవచ్చు, చెప్పండి అనొచ్చు. ఇప్పుడు ఒక ఆయుర్వేద డాక్టరు అలాగే ఒక ఇంగ్లీష్ డాక్టర్ కూర్చున్నారనుకోండి, ఇద్దరు చేసేది వైద్యమే, అవును. కానీ విధానాలు వేరు. అవును. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంక్వైరీ చేసుకొని దానిలో ఏంటి గొప్ప అని ఆలోచించుకోవచ్చు, లేదా నీది కరెక్ట్ కాదు నీది కరెక్ట్ కాదని వాదానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను వీరిని కలవడం అనేది ఎలా జరిగిందంటే, నాకు చిన్నప్పటి నుంచి గురువు కావాలని చాలా గట్టిగా ఉండేదండి, చాలా గట్టిగా ఉండేది. అలాగే ఆ గురువు ఎలా ఉండాలో కూడా నాకు నాకు క్లారిటీ ఉండేదండి. ఉమ్, కాళ్ళ మీద పడి నమస్కారం చెయ్యి అనే గురువు నాకు వద్దు, ఉమ్, అలాగే నేను చెప్పింది నమ్ము అనే గురువు నాకు వద్దు. ఉమ్, ఈ సైన్స్ బేస్ ఉన్న గురువు నాకు కావాలి అని. ఉమ్, సో ఈ మహర్షి ఏంటి అంటే అదే టైప్ అండి. ఉమ్, ఆ సైన్స్కి మనం ఆయన అంత విలువిస్తారు. ఏ ప్రశ్న అడిగినా కూడా విసుగు లేకుండా సమాధానం చెప్తారు. ఉమ్. మనమే మన చిన్నపిల్లలకి మనం అవును. చెప్పలేము అవును. ఏది అడిగినా కూడా. ఎందుకు అంటే నేను ఏది ప్రశ్నించట్లేదు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను తెలుసుకొని 10 మందికి నేను చెప్తాను. ఇప్పుడు నా జనరేషన్ వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారండి. ఉమ్, మేము మంచో చెడో మేము మన పల్లెటూరులో ఆ కల్చర్కి మేము దూరమయ్యాం. అలాగని చెప్పేసి ఈరోజు నేను దూరమయ్యాను కానీ దాన్ని రెస్పెక్ట్ చేయకుండా లేదు, ఆ రెస్పెక్ట్ చేస్తున్నాం. అది సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పిల్లలకు కానీ సమాజానికి కానీ, ఇప్పుడు యూత్ ఉన్నారని చాలామంది, యూత్ నమ్మట్లేదు మన ట్రెడిషన్స్ని అని చాలామంది కంప్లైంట్ చేస్తారు. నేనేమంటానంటే మనమే ప్రయత్నం చేయాలేమో వారికి వివరించి చెప్పేదానికి. ఉమ్. వాళ్ళేం వితండవాదం చేయట్లేదు. అవును. ఇది ఎందుకమ్మా అంటే అదంతే మా మా పెద్దవాళ్ళు చెప్పారు అనే సమాధానం వస్తుంది తప్పిస్తే వాళ్ళకి ఉమ్, ఉమ్, ఎందుకు ఇది చెయ్యాలి అని చెప్పేది వాళ్ళకి లేదు. అలా చెప్పగలిగే స్థాయికి నాకు రావాలని ఉండింది. ఉమ్, ఈ గురువు గారు వారిని ఎత్తుకుంటూ వచ్చారు నన్ను. ఉమ్. నేను హైదరాబాద్లో బేగంపేటలో ఇంటర్గ్రాఫ్, హైదరాబాద్లో ఫస్ట్ ఐటీ కంపెనీ అంటేది, Right. దానిలో నేను పనిచేస్తుండగా అక్కడికి ఆ దగ్గరలో వారు క్లాస్ పెట్టారు, అక్కడ నేను వెళ్ళాను. ఇప్పుడు మీరు అడిగారు మీరు వారిలో ఏమి నచ్చింది అని. అవును. ఏమి నచ్చింది అంటే నేను అడగాలి అనుకున్న ప్రశ్నని కూడా వారు అడగనీయకుండా దానికి సమాధానం ముందే చెప్పేవారు. ఓకే. ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉమ్, ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి గడపకి పసుపు పసుపు పూస్తాం, రాస్తాం. పసుపు పూస్తాం. దీన్ని 3 విధాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అడిగింది ఒకే విధానం, ఆయన 3 విధాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి సామాజికంగా ఇది ఎందుకు, ఉమ్, 2 దీనికి ఆధ్యాత్మికంగా ఏంటి, అలాగే Scientific-గా సైంటిఫిక్గా ఏంటి. ఒకే అంశాన్ని నేను ఒక యాంగిల్లో నేను చూస్తున్నాను, వారు 3 యాంగిల్స్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు నేను అడిగిన దానికన్నా నాకు ఎక్కువే వచ్చింది. అవును. అవును. అలాగే వీరు సైంటిఫిక్గా ఉన్నారు అనిపించింది. ఆ సాధన కూడా ఏంటంటే, సాధన అనేది ఏంటంటే మనకు వచ్చింది నమ్మడం, లేకపోతే నాకేదో కనిపిస్తున్న ఆ లోకాలు ఈ లోకాలు అని చెప్పి ఊహించడం చాలా ఉంటాయి. అలా కాకుండా మీరు గ్రౌండెడ్గా ఉండి నేను సాధన చేస్తున్నాను, నాకు జరుగుతున్నది ఇది. ఉమ్, వీరు ఎన్ని మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. ఈ రోజుకి వీరు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నప్పుడు చాలామంది యుఎస్ సైంటిస్టులు వచ్చారు, వాళ్ళందరికీ ఓపెన్గా చెప్పారు టెస్ట్ చేసుకోండి అని చెప్పి. ఉమ్. ఇంత ఓపెన్నెస్ ఎంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులు మీరు చూస్తారు చెప్పండి. అవును. అవును. మీరు ఒక ఫేమస్ ఆధ్యాత్మిక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమండి మిమ్మల్ని మేము టెస్ట్ చేస్తాము అని చెప్పంటే అసలు వాళ్ళు నీ స్థాయి ఏంటని అనే సమాధానం వస్తుంది తప్పిస్తే ఇంత ఓపెన్నెస్ ఉండదు అన్నమాట. అవును. ఆ సైన్స్లో ఆ ఓపెన్నెస్ ఉండాలి అంటే ఇప్పటి వరకు నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను తెలుసుకున్నది నేను నేర్చుకునేది మొత్తం అబద్ధం అని ప్రూవ్ చేస్తే ఒప్పుకోగలిగే స్థాయి మీకు ఉండాలి. ఉమ్. అప్పుడే మనం కొత్త తెలుసుకోగలం అన్నమాట. అంటే ఎందుకు గాయత్రి మాత మాత్రమే ఎందుకు యాక్చువల్లీ ఇక్కడ అండి, ఇక్కడ గాయత్రి మాత మాత్రమే ఎందుకు అనే దాని ముందు నేను మీకు ఇంకొక విధానం చెప్తాను. మన మహర్షులు తపశ్శక్తి వాళ్ళు తపస్సు చేసుకునేవారండి. తపస్సుకి అందరూ కూడా ఏంటంటే ఏదో ఒక కష్టంతో వెళ్తారండి. ప్రతి మహర్షి కూడా ఏదో ఒక కష్టంతో వెళ్తారు. ఈ కష్టం వారిదే అవ్వాల్సిన అవసరం లేదు, వారిది అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పూర్వం ఒక గ్రామం ఉంది, ఏ రాజు వచ్చి ఆ రాజ్యంలో వాళ్ళని అన్యాయంగా వాళ్ళ స్థలాలు లాక్కోవచ్చు, లేకపోతే వాళ్ళని చంపేసే. ఆ కష్టాన్ని చూసి అరే నా గ్రామం ఇలా అయిపోయింది, వేరే గ్రామాలు ఇలా అవ్వకూడదని ఆ చింతనతో వాళ్ళు తపస్సులోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఇలాగా అంటే ఈ ప్రపంచం ఏంటి తెలుసుకుందామని వెళ్తారు అన్నమాట. ఎవరైతే ఇలా ఒక చింతనతో వెళ్ళాలనుకుంటారో వారేంటంటే వారు తపస్సు చేసుకున్న తర్వాత ఈ తపశ్శక్తి మొత్తం మళ్ళీ సమాజానికి అందాలి అని ప్రయత్నం చేస్తారు. కొంతమంది అందినా పర్ల అందపోయినా పర్వాలేదు అనేది ఉంటుందన్నమాట. వీళ్ళందరూ వాళ్ళ తపశ్శక్తిని ఏదైనా ఒక వస్తువులకు ప్రవేశపెట్టగలరండి. మనకున్న అన్ని పురాతన గుళ్ళల్లో చూడండి మీరు, అన్ని గుడుల్లో మూల విరాట్ ఉంటారు. ఆ మూల విరాట్ ఏ ఫామ్ ఏ షేప్ అన్నా ఉండొచ్చు, ఏ మెటీరియల్ అన్నా ఉండొచ్చు, అది కాదు ముఖ్యం. ఆ మూల విరాట్లో ఏ మహర్షి తపశ్శక్తి దారిపోసారని ముఖ్యం. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తపశ్శక్తి మనకు అందుతుంది. ఇప్పుడు హిమాలయాల్లో తపస్సు చేసుకునే చాలామంది మహర్షులు వారి జీవితం చివరిలో
వారు ఏం చేస్తారంటే అక్కడున్న సులభంగా దొరికే ఏదో ఒక రాయిలో తపస్సుకి దారిపోసి వెళ్ళిపోతారు. కొంతమంది ఆ రాయిని వారి దగ్గరికి అప్పుడప్పుడు వచ్చే వారికి ఇచ్చి ఇది మీ సమాజానికి అందించని చెప్పి వెళ్ళిపోతారు. కొంతమంది అలా వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ క్షేత్రంలో ఎలాగైతే ఆ గిరిజన వ్యక్తి తపస్సు చేసుకుని ముక్తి పొందారు, ఆయన ఈ స్థలం సమాజానికి ఉపయోగపడాలి అనే సంకల్పం ఉందో లేదో మనకు తెలియదు. వారు ప్రయత్నం చేయలేదు, కానీ ఈరోజు అది జరిగిందన్నమాట. తర్వాత దాన్ని తీసుకొని సమాజంలో తీసుకొస్తారు. అలాగే తపశ్శక్తిని మీరు చెక్క కానీ, లేకపోతే రాయి కానీ, లేకపోతే మెటల్, వీటిల్లో అన్నిటికన్నా ఉత్తమమైనది పంచలోహం. వీటిలో ప్రవేశపెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ గాయత్రి మాత విగ్రహం ఉంది. గాయత్రి మాత విగ్రహాన్ని మీరు చూసినప్పుడు మీకు ఆ ఫాము, షేపు కనిపిస్తుంది. కానీ మహర్షి వేరేలాగా ఆలోచిస్తారు. ఆ మెటీరియల్ ఉంది. ఇప్పుడు మనకు చాలా గుళ్ళల్లో పంచలోహం వాడతారు, పాత గుళ్ళల్లో. ఎందుకు అంటే దానికి కారణం ఉంది. అది ఆ ఎనర్జీని అంత కాన్సన్ట్రేట్గా స్టోర్ చేసుకోగలదు అనమాట. సో ఇక్కడ కూడా అందుకే పంచలోహం వాడారు. రెండవది, ఇప్పుడు మనం ఆ ఫామ్కి వద్దాం. మీరన్న గాయత్రి మాత, మన హిందూ ఇజంలో చాలా సింబల్స్ ఉంటాయండి. వీటిని మనం లిటరల్గా తీసుకోవచ్చు, లేకపోతే వాటి వెనుకున్న ఉద్దేశం తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి భయం, చీకటి అంటే భయం. మనం ఏం చేస్తాం, చీకటిలో దెయ్యాలు కనిపిస్తుంది అన్నాడు అనుకోండి, మీరు దెయ్యాలు లేవు అంటే కొంతమంది పిల్లలు నమ్ముతారు, కొంతమంది పిల్లలు లేదు ఉన్నాయి అంటారు. వాళ్ళకి మన వాళ్ళు ఏం చేశారంటే, బాబు నువ్వు ఆంజనేయ స్వామి ఆ డాలర్ మెడలో వేసుకో అన్నారు. అంటే ఈ శక్తి కావాలి, భయం పోవాలి అనే దానికి మనం ఏంటి, ఆంజనేయ స్వామిని మనం ఒక సింబల్గా పెట్టాం. అలాగే ఒక బాబు బాగా చదువుకుంటున్నాడు, ఇంకో బాబు సరిగ్గా చదువుకోవట్లేదు. మనం ఏమంటాం, ఇద్దరిని సరస్వతి దగ్గరికి వెళ్ళమంటాం. ఈ బాబుకి ఏం చెప్తాం, చదువు వెళ్తే ఇంకా నువ్వు ముందుకు వెళ్తావు. వేరే వాడికి ఏమంటాం, నీ చదువు రాకపోయినా పర్లేదు, ఇక్కడికి వెళ్తే నీ చదువు వస్తుంది అంటాం. అంటే మనం ప్రతి జీవితంలో ఉండే ప్రతి అంశానికి మనం ఒక దేవుణ్ణి చేసుకున్నాం అనమాట. కరెక్ట్, చేసుకున్నాం. ఇప్పుడు నేను ఒక ఆధ్యాత్మికంలో ఉన్న వ్యక్తిగా నేను దేన్ని ప్రశ్నించను. మీరు ఆలోచించండి, హనుమంతుడు ఉన్నాడా లేడా, హనుమంతుడు దేవుడా కాదా, ఇది కాదండి. కానీ ఆ కాన్సెప్ట్ వల్ల ఆ భయంతో ఉన్న అబ్బాయి అతను పని చేసుకోలేకపోతున్నాడు, చీకట్లో వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు అతనికి ధైర్యం ఇచ్చింది కదండి. కరెక్ట్, ఇచ్చింది. అందుకని మేమేమంటామంటే, ఇక్కడ ఒకరి నమ్మకాన్ని మనము విలువ ఇవ్వాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనము అసలు దేవుడు లేడు ప్రూవ్ చేయమని చెప్పామనుకోండి, మీరు ప్రూవ్ చేసింది కరెక్టే ఉండొచ్చు, వారి విశ్వాసం అది. ఆ విశ్వాసం వల్ల వారికి మేలు జరుగుతుందనిసేపు మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇప్పుడు గాయత్రి మాతకి వచ్చామనుకోండి, ఎలాగైతే మనం శక్తికి హనుమంతుడు, అలాగే చదువుకి సరస్వతి దేవి అనుకున్నామో, ఇక్కడ ఈ క్షేత్రంలో మేము చేస్తున్నది ఏంటంటే, ఈ మహర్షి తపశక్తిని అందరికీ పంచుతున్నాము. తపస్సుకు అధిదేవత ఎవరు అంటే గాయత్రి మాత అండి. అందుకు గాయత్రి మాత విగ్రహం ఇక్కడ పెట్టాము. రైట్. అంటే ఇక్కడున్న మొక్కలకు కూడా ఏదైనా కొన్ని స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయండి? యాక్చువల్గా ఉన్నాయండి. ఈ ఆశ్రమం పెట్టిన రోజు ఇక్కడ మొత్తం గ్రీన్ లాన్ ఉండేదండి. లాన్ ఉండే చూడడానికి చాలా బాగుండేది. మేమంతా చాలా, మనం కూర్చోనేది కూడా పెద్ద లాన్ ఉండేది, కూర్చోని లాన్ ఉండేది. అప్పుడు మహర్షి చూసి నవ్వారనమాట, మీరు ఆశ్రమం కడుతున్నారా, పార్క్ కడుతున్నారా అని చెప్పి. తర్వాత ఆ రోజే మాకు డిసైడ్ అయ్యాం, ఇక్కడ ఇలా పెద్ద పెద్ద మొక్కలు ఉండాలి. ఇప్పుడు మనలో చాలా మంది ఇప్పుడు లలిత సహస్రనామం చదివేవాళ్ళు నాకు తెలుసు అండి. వారిని అక్కడెక్కడో కదంబ వనవాసిని ఏదో వస్తుంది, నేను తప్పు ఉండొచ్చు, కరెక్టే మీరు చెప్పింది. ఆ కదంబ చెట్టు ఏది అనే తెలియదు. ఇది అన్న కదంబ చెట్టు ఇదండి, ఇది కాదు, అది ఆ పెద్దది అది. అంటే దీనికి పూలు వస్తాయి సార్? వస్తాయండి, చాలా అందంగా ఉంటాయి, బాల్ లాగా. ఏ సీజన్లో? రైట్. నాకు నిన్న యూట్యూబ్లో అది దండలా గుచ్చి అమ్మవారికి చాలా ఇదని అందులో వీడియోలో చెప్పారు. ఒక వీడియో. ఇప్పుడు ఇక్కడ మొక్కల సెలెక్షన్ రెండు విధాలుగా జరిగిందండి. ఒకటి సైన్స్, రెండు స్పిరిచువాలిటీ. మనకు ట్రెడిషన్ ఆచారంగా మీరు చూసారనుకోండి, ఏ పల్లెటూరుగా వెళ్ళండి మీరు, ఒక గుడో ఒక మందిరం ఉందంటే దానికి దగ్గరలో వేప చెట్టు అలాగే రావి చెట్టు ఉంటుంది, అక్కడ ఉంది. అది ఎందుకో కూడా సైంటిఫిక్గా నాకు తెలుసు. మనము ఈ ఇంటర్వ్యూలో అంత టైం ఉండకపోవచ్చు కాబట్టి నేను చెప్పను. అదర్వైజ్ ఆ సైంటిఫిక్గా ఏది మంచిగా పెట్టుకున్నాం. అలాగే ఈ మారేడు అలాంటివన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టామండి. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఏంటి అంటే, ఇవన్నీ కూడా మామూలుగా ఆలోచించామంటే ఈ స్పేస్ని ప్యూరిఫై చేస్తాయండి, స్పిరిచువల్గా ఎవరన్నా ఈ ప్లేస్లో వచ్చారనుకోండి, ఆ స్పిరిచువాలిటీ కూడా వాళ్ళకి ఇది అనువైన చోటుగా చేస్తాయన్నమాట. ఇవి దే విల్ ఎయిడ్. అంటే మనం నడుస్తుంటే మనం కొంతవరకు వెళ్ళగలం, చెప్పులు వేసుకుంటే ఇంకొంతవరకు వెళ్ళగలం. అలా ఇవన్నీ ఈ అట్మాస్ఫియర్ ఆ స్పిరిచువాలిటీకి హెల్ప్ అవుతుంది అనమాట. అది ఇంకొకటి కూడా ఏంటంటే, మనలో మన శరీరం మొత్తం ప్రకృతికి మనం బాగా దూరం అయిపోయామండి, చాలా చాలా చాలా. అలా ఇక్కడ వచ్చిన వాళ్ళని ప్రకృతికి వీలైన దగ్గరగా తీసుకురావాలని ఒక ప్రయత్నం.
వీటిల్లో చాలా మంచి ఉంది. ఇక్కడ సంతాన ప్రాప్తిరస్తు అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఆ ప్రోగ్రాంలో వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రతి మొక్కకి తీసుకెళ్ళి ఆ మొక్కని తాకిస్తాం. అంటే ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళ సిస్టమ్ కొంత పాడై ఉంటుంది. దాన్ని మనం ఏ ఇబ్బంది లేకుండా న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే వీటితో. ఇదో 100% ఇంప్రూవ్ అయిపోద్దా అంటే కాదు, కానీ వాళ్ళు ఉన్న స్థాయి నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు నేచర్గా మీరు ఇంత సింపుల్గా మీరు చేయగలిగినప్పుడు చేసుకోవడం. అలా ఇది వేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి నాకు ఇవన్నీ నేను చూడాలి అంటే వాళ్ళు ఎన్ని దిగలు తిరగాలండి వాళ్ళు. వాళ్ళకి వీలుగా ఉండేదానికోసం మనం ఇది చేస్తున్నాం. అంటే ఇక్కడ రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు ఏంటి సార్? అంటే నిన్న జరిగిన కార్తీక దీపం గురించి, కార్తీక పౌర్ణమి గురించి మనం మాట్లాడదాం డెఫినెట్గా. రెగ్యులర్గా ఏం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ? మనకు 2 ముఖ్యమైనవి ఉంటాయండి. ప్రతి ఆదివారం జరిగేది, ప్రతి పౌర్ణమి రోజు జరిగేది. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సంతాన ప్రాప్తిరస్తు ప్రోగ్రామ్ ఉంటాయి. మాకు సంవత్సరం మొత్తం మీద 3 పౌర్ణములు చాలా చాలా ముఖ్యమైనవండి. ఒకటి మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి ఆ టైంలో వస్తుంది. 2 గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అని అందరికీ తెలిసిందే. 3 కార్తీక పౌర్ణమి. ఈ 3 మాకు ఇక్కడ చాలా ఇష్టమైనవండి. ప్రతి ఆదివారం ఏంటి అంటే ఆ శరీర తత్వతీర్థం అనేది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అందిస్తారు. ఇదండి. ఇవి కాకుండా మనం మామూలుగా భక్తిపరంగా చూస్తే శివరాత్రి కానీ సంక్రాంతి కానివ్వండి ఇవన్నీ జరుగుతాయి. అలాగే సామాజిక పరంగా చూస్తే అట్ల తద్ది అనేది ఇక్కడ చాలా బాగా చేస్తారండి. అట్ల తద్ది అనేది మన గోదావరి జిల్లా వాళ్ళకి చాలా పద్ధతిగా చేస్తారు. దానిలో సైన్స్ మేము ఎంత ఇంప్రెస్ అయ్యామంటే మా పని మానుకొని ఇక్కడికి వచ్చి ఆ రోజు ఈ ఆశ్రమంలో కేవలం ఎవరికైతే అట్లా ఆ ఆడపిల్లలు వాళ్ళని మాత్రమే అలౌ చేస్తాం. వాళ్ళ పేరెంట్స్ రావచ్చు, ఇంక బయట వాళ్ళు ఎవరిని కూడా అలౌ చేయము. ఉదయం 4:30కి స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 7:30 వరకు వాళ్ళతోనే మేము ఉండి వాళ్ళ చేత ఆ రోజు మన ట్రెడిషనల్గా ఏ గేమ్స్ ఆడిచ్చారు, ఉయ్యాలు ఎందుకు ఊగించారు, ఇది అన్నీ కూడా మేము ట్రెడిషనల్గా చేయించి సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇక్కడ చూడండి, ట్రెడిషన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. రేపు నేను ఎందుకు చేయాలమ్మా అనే ప్రశ్న ఈ పాప అడిగింది వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మకి తెలియదు. మనం ఈ పాపకు చెప్పగలిగాం అనుకోండి, ఈ పాప వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు. కంటిన్యూ అవుతుంది. అది ఆ ట్రెడిషన్ని మనం గుడ్డిగా ఫాలో అవ్వడం ఒకటి, రెండోది తెలుసుకొని ఫాలో అవడం ఒకటి. శక్తిపీఠం అంటారా దీన్ని, ఆశ్రమం అంటారా, ఏమంటారు దీన్ని? యాక్చువల్గా దీన్ని క్షేత్రం అంటారండి. ఇప్పుడు మనము తీర్థయాత్రలు అంటాం, పుణ్యక్షేత్రాలు అంటాం. ఇవి 2 చాలా మామూలు మాటలు, మీరు నేను సృష్టించిన మాటలు కాదు. మన వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళడం అనేది సహజమే, పుణ్యక్షేత్రాలు తిరగడం అనేది సహజమే. ఇప్పుడు చూడండి, ఒక దేవుడి పేరో ఒక గుడి పేరో కూడా చెప్పలేదు వారు. తీర్థయాత్ర, పుణ్యక్షేత్రం. తీర్థం అంటే మీకు తెలుసు, జలం. అది నది కావచ్చు, లేకపోతే చెరువు కావచ్చు, కొలను కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఎందుకు ఆ పేరు వచ్చింది? అక్కడికి వెళ్తే ఆ జలం వల్ల మనకు మేలు జరిగితే మనం ఎత్తుకుంటూ అక్కడ దాకా వస్తాం. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళుంటారు, కింద కపిల తీర్థం అని ఒకటి ఉందండి. కపిల తీర్థం నా పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ కపిల మహర్షి అనే వ్యక్తి తపస్సు చేసుకున్నారు. ఆ తపశక్తి ఆ క్షేత్రంలో ఛార్జ్ అయింది. ఎవరైనా ఆ తపశక్తిని స్వీకరించాలి అంటే ఆ మహర్షి ఉన్నప్పుడు వెళ్తే వారు మనకు దర్శనం కావచ్చు, బోధ కావచ్చు, మౌనం కావచ్చు, లేకపోతే స్పర్శ కావచ్చు, దేని ద్వారా తపశక్తి మనకు వస్తుంది. లేదు అంటే ఆ క్షేత్రం మొత్తం ఛార్జ్ అయింది, ఆ తీర్థంలో మనం స్నానం చేసిన నీళ్ళు చల్లుకున్న ఆ తపశక్తి మనకు వస్తుంది, వెళ్తాం అన్నమాట. అలాగే పుణ్యక్షేత్రంలో ఆ క్షేత్రం మొత్తం, ఇప్పుడు కాశీ ఉందనుకోండి, మీరు కాశీలో ఒక గుడో లేకపోతే ఇంకొక ప్లేసో కదా, ఆ క్షేత్రం మొత్తం ఆ ఎనర్జీ అనేది, స్పిరిచువల్ ఎనర్జీ ఉంది అక్కడ. అది ఇక్కడ కూడా ఏంటి అంటే దీన్ని మేము సంబల్ నగర్ క్షేత్రం అంటాము. అంటే ఇది ఊరి పేరు కాదు, సంబల్ నగర్ ఊరి పేరు కాదు. సంబల్ నగర్ గురించి చాలా హిస్టరీ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ కూడా ఉంది. అవును, నేను ఇక్కడ ఎంట్రీకి వస్తున్నాను అన్నప్పుడే డీటెయిల్గా చూస్తే సంబల్ నగర్ అనేది ఒక శివక్షేత్రం అని దాని గురించి చాలా వీడియోలు వచ్చేస్తే ఇది ఒకటేనా ఒక చిన్న కన్ఫ్యూజన్. తీరా చూస్తే ఇది అసలు సంబంధం లేదు. అది సంబల్ నగరి పేరు ఏంటంటే అండి, ఇది మల్టిపుల్ కల్చర్స్లో ఉందండి. హిందూయిజంలో ఉంది, బుద్ధిజంలో ఉంది, ఇంకా యూరోపియన్ నేషన్స్లో కూడా దీని గురించి ఉంది. షాంగ్రీలా అని కొంతమంది అంటారు. ఇది ఒక చిన్న అపోహ వల్ల అలా అయిందండి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారంటే సంబల్ నగరి అంటే హిమాలయాల్లో ఉంటుంది, అక్కడ అన్ని వజ్రాలు, వైడూర్యాలు, అలాంటి వాటితో బిల్డింగ్స్ ఉంటాయి, అక్కడికి ఎవరు వెళ్ళలేరు, అక్కడికి మానవ మాత్రం ఎవరు వెళ్ళలేరు అని ఇది రూమర్ లేకపోతే అపోహ. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఒక మంచి జరిగే చోటుకి
అందరూ వచ్చేదానికి వీలుగా ఉంటుంది, లేకపోతే అక్కడికి వెళ్ళేదానికి వీలుగా ఉంటుంది, లేకపోతే మీరే అనుకోండి మీరు మీ పిల్లలకి మేలు చేయాలి అని ఇవాళ ఒక బ్యాంకులో ఎఫ్డిఓ లేకపోతే షేర్స్ బంగారం ఏదో మీరు కొనిపెట్టారనుకోండి, రేపు వాళ్ళకి అది సులభంగా అందే విధానం ఏర్పాటు చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఇది దొరకకుండా చేస్తారు చెప్పండి. ఆబ్వియస్లీ రైట్. కరెక్ట్. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ క్యారెక్టర్ బాగుండి వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయగలరు అనుకున్నప్పుడు విల్ మేక్ ఇట్ ఈజీ. కరెక్ట్. అలాగే మన మహర్షులు ఏం చేశారంటే కొన్ని క్షేత్రాలు వీళ్ళు తపస్సు చేసి 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 ఆ క్షేత్రం మొత్తం తపశక్తితో నిండిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉన్నా లేకపోయినా తపశక్తి అక్కడ ఉంటే దాన్ని క్షేత్రం అన్నాం మనం. ఈ శంబల్ నగర్ అనేది అలాంటిదే. మన వాళ్ళు ఏం చెప్పారు మనకు, మన భారతదేశం కానీ మన హైందవత్వం మన ఈ కల్చర్లో మనకేంటంటే జీవితంలో హైయెస్ట్ గోల్ ఏంటి అంటే ఆధ్యాత్మికం, ముక్తి, మోక్షం, ఇది హైయెస్ట్ గోల్. ఇది ఉంటే నాకు చాలా ఇంకేం అవసరం లేదు అనుకునే దానిలో ఉంటాం. మన జీవితం మొత్తం దాని గురించే మన మన ప్రయాణం. ఈ దారిలో మనకు ధర్మం, అర్థం, కామం వస్తాయి కానీ లాస్ట్కి మనకు మోక్షమే. అలాగే ఇప్పుడు ఇది ఇండియన్స్కి చెప్పినప్పుడు వీళ్ళకి అర్థమైంది. అదే వేరే దేశాల వాళ్ళకి ఏమైంది అంటే అక్కడ చాలా విలువైంది ఉందంటే, జీవితంలో అత్యంత విలువైంది ఉందంటే వాళ్ళు ఏమనుకున్నారు దాన్ని, ఏ బంగారం లేకపోతే మనలో అనుకున్నారు. దానికోసం వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది అక్కడ అన్నుంటే బిల్డింగ్లే బంగారు మనులతో ఉంటే మనం ఎన్ని తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది మీకు ఫిజికల్గా కళ్ళకి కనిపించేది కాదు, ఆ తపశక్తి అనేది కాదు. మనం ఏంటి తపశక్తి కోసం మనం ఎందరో వెళ్తాం మనం. ఆ తపశక్తి ఎప్పుడు ఉండే అంటే భూమి అంతం అయ్యేంత వరకు ఉండే చోటే శంబల్ నగరి అని. అక్కడ ఏ వ్యక్తితో సంబంధం లేకుండా ఆ తపశక్తి ఉంటుంది. ఇది వాస్తవం. రూమర్ అంతా ఏంటి అంటే అక్కడ చాలా డబ్బులు లేకపోతే బంగారం ఇవన్నీ ఉంటాయి, అక్కడ మానవ మాత్రం ఎవరు వెళ్ళలేరని ఇంకా హైప్ చేస్తారు అన్నమాట. హైప్ ఇక్కడ విషయం ఏంటి అంటే అక్కడ ఎవరు వెళ్ళినా కూడా తపశక్తి దొరుకుతుంది. మనం ఎందుకు వెళ్ళలేము అది చెప్తాను నేను. ఇప్పుడు ఒక ఋషి హిమాలయాలు తపస్సు చేసుకోవాలనుకున్నారు అనుకోండి, అందరూ సులభంగా వెళ్ళే ప్లేస్లో చేసుకుంటారా, కష్టమైన ప్లేస్లో చేసుకుని చెప్పండి ఒకసారి. అలాగే అందరూ సులభంగా వస్తే వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు. అందుకని కొంచెం జన సంచారం కాస్త దూరంగా వెళ్ళి చేసుకుంటారు. అందుకని అక్కడ వెళ్ళడం కష్టం. ఒక మహర్షి అక్కడ తపస్సు చేసుకొని ఆయన ముక్తి పొంది ఆయన ఎవరికి చెప్పకుండా శరీరం వదిలేశారనుకోండి, ఆ తపశక్తి అక్కడే ఉంటుంది. కానీ మీకు నాకు చెప్పేవాళ్ళు ఎవరండి అక్కడ ఉందని చెప్పి. ఇప్పుడు మీరు నేను హిమాలయ యాత్రకి వెళ్ళామనుకోండి, మనకు తెలియకుండా పొరపాటున శంబల్న లేకపోతే తపశక్తి క్షేత్రంకి వెళ్ళొచ్చు మనం. కానీ తెలిసి వెళ్ళాలంటే అక్కడ బోర్డులు ఏమైనా ఉంటాయి చెప్పండి, ఉండవు. ఇక్కడ మనం హిమాలయాల్లో శంబల్ నగర్ లేవు అనడం కరెక్ట్ కాదు. ఎలా వెళ్ళాలో మనకు తెలియదు, బోర్డులు మనకు తెలియదు. ఒక దారి మనం వెతుక్కుంటూ వెళ్తే మనం దాన్ని దాటి కూడా వెళ్ళిపోవచ్చు, కానీ అది అనే సంగతి మనకు తెలియదు. సో ఇక్కడ నేను మళ్ళీ మొదట్లో చెప్పినట్టు ఈ మహర్షి తపశక్తి వల్ల ఇంతకుముందు ఇక్కడ తపస్సు చేసిన వీళ్ళందరి వల్ల చాలా మంది మహర్షుల వల్ల ఈ క్షేత్రం ఫుల్గా ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 7 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్న మహర్షి వీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినా, వీరి శరీరం వదిలేసినా కూడా ఈ క్షేత్రం తపశక్తి తగ్గదు. అది అండి, అందుకు దీనికి శంబల్ నగర్ అని పేరు పెట్టారు. ఇది మొదలైంది ఎలాగా, మన ఇల్లుతో మొదలైంది, కానీ వీరికి ఆ స్థాయి వచ్చిన తర్వాత శంబల్ నగర్ క్షేత్రం అయిందన్నమాట. ఎంతోమంది కంచి కామకోటి పీఠాధిపతులు కానివ్వండి, ఇంకా ఎంతోమంది ఆధ్యాత్మికంగా దైవికంగా ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళు ఇచ్చే స్పీచెస్ కానీ మీడియాకి దగ్గరగానే కొంతవరకు ఉన్నారు. ఈయన అసలు బయటికే రాకపోవడానికి కారణం ఏంటండి? ఇంకా అసలు ఎవరికి ప్రజల్లో కనీసం ఒక మాలంటి వాళ్ళు కూడా ఎవరికి చిన్న ఎంట్రీ ఇవ్వకపోవడానికి కారణం? చాలా సులభమైన కారణం అండి. మీకు విశ్వామిత్రుడు లేకపోతే వశిష్ఠుడు ఇలాగ ఒక 20 మంది ఋషులు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. వీళ్ళు తప్ప ఏ ఋషుల పేర్లు మనకు తెలియదు. అందరు ఋషులు కూడా అజ్ఞాతంగా ఉండాలని కోరుకున్నారు. వీరు సమాజానికి మేలు చేయాలి, సేవ చేయాలి, మాకు పేరు వద్దు అనుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఒక వ్యవస్థను నిర్మాణం చేయాలంటే మీరు ఒక వ్యవస్థలో ఉన్నారు, ఒక ఆర్గనైజేషన్లో పనిచేశారు. మీరు ఎక్కడ కూడా మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి నాకు పేరు కావాలి, నా పేరే బయటకు వెళ్ళాలి అనుకుంటే ఆ వ్యవస్థ ఎక్కువ రోజులు ఉండదండి. కరెక్ట్, ఉండదు. ఒక వ్యవస్థగా ఎదగాలి అంటే అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఏం చేయాలంటే మాకు ఏ పని ఇచ్చారో నాకే పని ఆ పని నేను చేసుకుంటూ వేరే వాళ్ళ పనికి నేను సహకరించి సంస్థకి పేరు రావాలి అనుకుంటే పర్వాలేదు, నాకు పేరు రావాలనుకుంటే సంస్థ కూలిపోతుంది. కరెక్ట్. ఇది సంస్థకి ఎంత ముఖ్యమో సమాజానికి కూడా అంతే ముఖ్యం. కరెక్ట్. ఈ వ్యక్తి ప్రాముఖ్యత పెరిగినప్పుడు ఈ వ్యవస్థలు పడిపోతాయి. అబ్సల్యూట్లీ కరెక్ట్. వీరు ఈ ఋషి నేను చెప్పాను, నాకు 3 విషయాలు చెప్పాను. ఒకే అంశాన్ని సైన్స్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా మూడిటికి వారు దాన్ని గమనించి సూక్ష్మంగా వ్యక్తీకరించగలిగేవాళ్ళు. ఇక్కడ నేను ఎందుకు నా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వను అన్నానంటే ఈ క్షేత్రం తెలియాలి జనాలకి, నేనుగా తెలియాల్సింది.
అవును. ఎందుకంటే ఈ క్షేత్రానికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి మేలు నా వల్ల జరగదు, క్షేత్రం వల్ల జరుగుతుంది. నేను ఎవరిని అంటే, నేను కేవలం ఒక పోస్ట్ మ్యాన్ని. ఇక్కడుండే ఇన్ఫర్మేషన్ని జనాలకి నేను అందించేది అంతే. ఇప్పుడు మనము పోస్ట్ మ్యాన్ మీకు ఇస్తారు, గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ 2 పోస్ట్ మ్యాన్ ద్వారా వస్తాయి. కానీ అల్టిమేట్గా మీకు పంపించిన వాళ్ళది మెసేజ్. అవును. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ క్షేత్రం వల్ల, ఈ మహర్షి వల్ల మేలు జరుగుతుంది తప్పిస్తే నా వల్ల జరగదు. అలాగే ఇక్కడ ఏంటంటే, వారు ఎప్పుడు మమ్మల్ని ఈ క్షేత్రాన్ని పబ్లిక్ చేసి ఒప్పుకున్నారు అంటే, వారు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే, సమాజంలో ఒక వ్యక్తి న్యూట్రల్గా ఉండాలని చాలా కష్టం అండి. చాలా కష్టం, చాలా కష్టం. ఆ కష్టం ఆ మహర్షులకు తెలుసు. అవును. అందుకని వారు ఏమన్నారంటే, నేను ఎవరు, నా పేరు, నా రూపం ఇవేమీ కూడా సమాజానికి అవసరం లేదు. నేను సమాజానికి అందించాలని నేను ఫ్రీగా అందిస్తాను. నేను ఎనీబడి ఈజ్ వెల్కమ్. దాన్ని ఏమంటే సమభావం అంటాం అన్నమాట. ఈ ఆశ్రమానికి ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, ఫారినర్స్ వస్తారు, అందరూ వస్తారు. ఆ వచ్చే వాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. ఎవరు వచ్చినా నేను వారికి నా తపస్సుకి దారపోస్తా అన్నాను. అది సమభావం. సమాజంలో ఈ సమభావం అనేది వచ్చిందనుకోండి, రేపు ఉదయానికి మనకు 99% ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అంటే ఎవరు వచ్చినా ఆయన తపశ్శక్తిని ధారపోస్తారని అంటే ఇక్కడ అపాత్రదానం అనేది కూడా ఉంటుంది కదా సార్. అంటే ఎవరికైతే మనం ధారపోయకూడదో వాళ్ళకి మనం ధారపోసినప్పుడు అది ఇంకొక ప్రాబ్లం తెచ్చిపెడుతుంది కదా. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏంటంటే అండి, ఈ రెండు వేరే వేరేవి. మీరు వీటిని వేరు వేరుగా చూస్తే అవి ఆపోజిట్స్ ఏమో అనిపిస్తాయి. కానీ వాటి వెనక ఉన్న ఉద్దేశం అర్థం చేసుకున్నారనుకోండి, ఈ కాన్ఫ్లిక్ట్ ఉండదు, ఇవి వ్యతిరేకం అనిపించదు. అపాత్ర దానం చేయొద్దు అన్నారు, అది 100% కరెక్ట్. మనం అలాగే ఉండాలి. అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, దారిలో ఎవరో వచ్చి ఏమంటే నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వండి అన్నారు, నేను ఇచ్చాను అనుకోండి, ఆ డబ్బులు తీసుకెళ్ళి వాడు టిఫిన్ చేయొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, లేకపోతే ఏ మందో తాగొచ్చు. కరెక్ట్. ఇది అపాత్ర దానం. ఇది ఆ పాత్ర మెరిగి చేయాలి మనం. అలాగే ఎవరో వచ్చి అన్న నన్ను ఎవరో కొట్టారు, మీరు వచ్చి వాళ్ళని కొట్టండి అన్నారు అనుకోండి, అంటే నా బలం కావాలి వాళ్ళకి. వీడు కరెక్ట్గా అది ఎవరు వాడు తప్పు ఎవరు తెలుసుకోకుండా మనం వెళ్ళామనుకోండి, మీ బలం కూడా అలా దానం చేయకూడదు, మీ డబ్బు అలా దానం చేయకూడదు, ఏదన్నా చేయకూడదు. కానీ ఇక్కడ పాత్రము అనేది మీకు వేరెవరికో మధ్య. ఇప్పుడు ఒక అమ్మమ్మ ఉందండి, ఒక పాపని సంకలు వేసుకుంటుంది, పాప అన్నం తినట్లేదు, అన్నం పెడుతుంటుంది, నాకు వద్దని ఊసేస్తుంది. అమ్మమ్మ ఆ పాపను వదిలేస్తా అండి? వదిలేదు కదండి. ఇప్పుడు మారం చేయొచ్చు, బుజ్జగిస్తుంది, బతిమలాడుతుంది, ఎందుకంటే ఈ అమ్మమ్మకి తెలుసు ఇది కానీ లేకపోతే వీళ్ళకి కష్టం అని. అలాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఋషి ఏం చేస్తారు, సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వారి బిడ్డల్లాగా చూసుకుంటారు. ఋషికి పెళ్ళవుతుంది, ఋషికి భార్య పిల్లలు ఉంటారు, అందుకని సమాజంలో అందరి కష్టాలు వాళ్ళకి సులభంగా తెలుస్తాయి. ఒక సన్యాసికి వెళ్ళి మీరు నా కూతురు పెళ్లి గురించి మాట్లాడారనుకోండి, సన్యాసికి కష్టం, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని కష్టం. సన్యాసికి ఎప్పుడు కూడా ఒక కూతురు, నేను నా కూతుర్ని కాపురానికి పంపించిన తర్వాత నా మనస్సు ఎలా ఉంటుందనేది సన్యాసికి ఆ అనుభవం ఎప్పటికీ రాదు, కానీ ఋషికి ఉంటుంది అది. ఇక్కడ ఏంటంటే మేమందరం కొంచెం సమాజంలో అందరూ కూడా ఋషికి బిడ్డలండి. ఒక బిడ్డకి పాత్రత అని మనం ఆలోచించాం, ఇక్కడ రివర్స్ అవుతుందండి. ఇప్పుడు మా అమ్మకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, నేను కొంచెం కష్టపడగలను, నా తమ్ముడు లేకపోతే నా చెల్లెలో ఉన్నారు, వాళ్ళు నా అంత కష్టపడలేరు అనుకోండి, మా అమ్మ ఎవరికి ఎక్కువ ఆస్తి ఇస్తుంది, ఎవరికి ఎక్కువ చేస్తుందండి? కష్టపడేవాడికి కొంచెం ఎక్కువ ఇచ్చావు, బట్ జనరల్ గా తల్లి ఇద్దరికి సమానంగానే ఇచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సమర్థుడు అనుకున్న వాళ్ళకి తక్కువ ఇస్తారు, సమర్థత లేని వాళ్ళకి అరే వీళ్ళు కష్టపడలేరు అని వాళ్ళ మీద, అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగున్నాను, నా తమ్ముడికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, ఓకే, ఇప్పుడు మా అమ్మ ఎవరు ఎక్కువ ఆలోచిస్తుందండి? ఆయన గురించి ఫస్ట్ ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను గొడవ పడను కదా, నేను నాకన్నా ఆలోచిస్తుంది, ఎందుకంటే దట్స్ రైట్ థింగ్ టు డూ. అంటే ఇక్కడ ఏంటంటే పాత్రత కాదు, మీరు యాజ్ ఏ ఒక దాన్ని ఏం యువర్ గివర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మాకు ఆయన ఆధ్యాత్మిక తండ్రి, నేను నా పని చేసుకోగలను అనుకున్నప్పుడు ఆయన నాకు ఒక మాట చెప్పి వదిలేస్తారు. దారి తప్పి వెళ్ళిపోతాను అనుకున్న పిల్లవాడు కూర్చొని, అమ్మ నువ్వు దారిలో వెళ్ళినప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, అక్కడ రైట్ తీసుకోవాలని చెప్పి ఆయన వాళ్ళకి 5 నిమిషాలు చెప్తారు. ఈ పాత్రం అనేది సామాజికం అండి, ఆధ్యాత్మికంలో పాత్రత కాదండి. ఆధ్యాత్మికంలో కేవలం స్వీకరణ. ఈ లోపలికి ఎవరు వచ్చినా కూడా, ఇప్పుడు ఋషులు ఎవరు కూడా దారిలో వెళ్ళే వాళ్ళని పిలిచి వాళ్ళకి చేయరు. ఈ క్షేత్రానికి ఎవరు వచ్చినా కూడా, అంటే వాళ్ళు వాలంటీర్గా వస్తున్నారు ఇక్కడ. ఎవరు వచ్చినా కూడా అంటే వాళ్ళల్లో నా జీవితంలో ఒక మార్పు సంస్కరణ కావాలి అనుకుని వచ్చిన ఎవరికన్నా కూడా ఇస్తారన్నమాట. ఎందుకంటే చూడండి,
ఇప్పుడు యు ఆర్ ఎ లా అబైడింగ్ సిటిజన్. మీరు ఈ న్యాయ వ్యవస్థని మీరు గౌరవిస్తారు, మీరు పాటిస్తారు. నేను మీ దగ్గరికి వచ్చి ఏమంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి అని చెప్పాను అనుకోండి, దానివల్ల సమాజానికి ఇంతే మేలుంటుంది, చెప్పచ్చు, తప్పలేదు. అదే నేను 10 సార్లు ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిన అతని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని, బాబు నువ్వు ఆ రూల్ పాటించు, నువ్వు ఒకసారి మీ అమ్మ గురించి ఆలోచించు, లేకపోతే మీ చెల్లెల గురించి ఆలోచించు అన్నా అనుకోండి, దానివల్ల సమాజం ఎక్కువ మేలు ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పాత్రత ఉంది అని మీరు అడిగారు అనుకోండి, నేను ఇక్కడ పాత్ర చూడలేదండి, ఎవరికి అవసరం ఎక్కువ ఉంది. ఎవరికి తపశ్శక్తి అనేది పాత్రత బట్టి కాదండి, వారు అవసరం. కష్టాల్లో ఇప్పుడు ఈ క్షేత్రం ఇది పిక్నిక్ స్పాట్ కాదు. మేమేమో ఇక్కడ ఎవరు రావచ్చు అని అడిగారు అనుకోండి, కష్టాల్లో ఉన్న వాళ్ళు అందరిని రమ్మంటాం. మీకు కష్టాలు లేవనుకోండి, రావద్దు ఇక్కడికి. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వ్యక్తి బిహేవియర్ వేరేగా ఉంటుంది, కష్టాలు లేని వ్యక్తి బిహేవియర్గా ఉంటుంది. మీకున్న ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారంటే కేవలం వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మీకు దగ్గర ఉంటారు అంతే, అలా వాళ్ళే దగ్గర అవుతారు అన్నమాట. అందుకని ఇక్కడ ఆ పాత్రత చెప్పింది అది కరెక్ట్, అది సామాజికం, ఇది ఆధ్యాత్మికం. ఇవి రెండు కలిపినప్పుడు ఆపోజిట్ అనిపిస్తాయి, లేనప్పుడు మాత్రం అవి రెండు కరెక్ట్. ఒక స్టోన్ మీద స్టోన్ అలా కొన్ని స్టోన్స్ ఉన్నాయి, మీరు పైనుంచి కిందకి ఇలా కింద నుంచి పైకి ఇలా రాసినప్పుడు మీకు తరతరాలుగా మీ ప్రీవియస్ తరాలు కూడా ఊర్ధ్వగతులు ఇస్తాయని, ఎలా ఒక స్టోన్ని ముట్టుకుంటే ఏ విధంగా అది వస్తుంది అనేది నాకు అర్థం కాదు. ఇక్కడ అంటే వాళ్ళు బహుశా ఏం చెప్పుంటారంటే మీకు శక్తిపీఠం గురించి చెప్పుంటారు. శక్తిపీఠం ఇంకొకటి రెండు మీరు నేను వివరిస్తాను. నేను శక్తిపీఠం ఉంది. శక్తిపీఠం అనేది ఏంటంటే అండి, ఇక్కడ ఆ రాళ్ళు పెట్టిన స్ట్రక్చర్ చూసారు శక్తిపీఠం. ఆ శక్తిపీఠం ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, మా అందరికీ కూడా మన సమాజంలో పాత రోజులు ఇచ్చిన గోల్ ఏంటంటే, మీరు జీవితాంతం కష్టపడి మీరు సంపాదించాలి, సంపాదించిన తర్వాత ఏం చేయాలి, దాన్ని పంచాలి. మీరు ఏది సంపాదిస్తారని మీ ఇష్టం. అంటే మీరు జీవితాంతం కష్టపడి మీరు విజ్ఞానం సంపాదించవచ్చు, అంటే యూ కెన్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సంథింగ్. దాన్ని మీరు తర్వాత మీరు పంచాలి. అంటే మీరు 30 ఏళ్ళు కష్టపడి మీరు ఒక స్థాయికి వస్తే, మీరు మీ దగ్గర వచ్చిన వాళ్ళకి నేర్పించండి. ఆ స్కిల్ ఏదన్నా కావచ్చు, అది కుండలు చేయడం కావచ్చు, లేదా బట్టలు నేయడం ఏదన్నా కావచ్చు. అలాగే మీరు నాలెడ్జ్ సంపాదించారనుకోండి, అది కూడా మీరు సమాజానికి ఇవ్వాలి. డబ్బు సంపాదించారనుకోండి, అది కూడా ఇవ్వాలి సమాజానికి. ఇందాక మీరు అన్నారు కదా అపాత్ర దానం అని, అక్కడ వస్తుంది అది. నేను డబ్బు సంపాదించాను కదా అని చెప్పి మీరు బిల్డింగ్ మీదకి వెళ్ళి పైనుంచి విసిరేశారనుకోండి డబ్బు, అది కరెక్ట్ కాదు. ఇలా ఒకరు ఉత్తరప్రదేశ్ చేశారండి, తొక్కిసలాట చనిపోయారు, జనాల కింద తొక్కిసలాట చనిపోయారు. దాన్ని దానం అనరండి, దాని అహంకారం అంటారు. 100% కరెక్ట్. ఇప్పుడు ఆ సంపాదించిన వ్యక్తి ఆ ఊర్లో ఒక చెరువు తవ్వించో, లేకపోతే బావికి ఒక స్కూల్ పెట్టి హాస్పిటల్ పెట్టారు అనుకోండి, మనకు నేరుగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అది దానితో పంచడం అంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళి విసిరేయడం కాదు కదా. అది అలాగే ఏంటంటే, ఇక్కడ ఒక మహర్షి ఒక తపశ్శక్తి వచ్చినప్పుడు దాన్ని పంచే విధానాలు చాలా ఉంటాయండి. ఇక్కడ నేను సాధన చేశాను, నా సాధనని ఈ మహర్షి ఒక దగ్గర ఆపేశారు. ఎందుకు ఆపారు అంటే, నువ్వు నీ జీవితంలో ఏదైతే దారి ఎంచుకున్నావో దానికి ఇంతవరకు చాలు ఆపేశారు. ఇంతకన్నా నేను ఎక్కువ వెళ్ళాను అనుకోండి, నాకు బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. ఈ బ్యాలెన్స్ తప్పడం అనేది చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు అండి. ఏంటంటే, మీరు చూడండి, గవర్నమెంట్ జాబ్స్కి మన నోటిఫికేషన్ వస్తుంది, ఇది జాబు, దానికి ఇది అర్హత అని చెప్పేసి. ఒక ఇంటర్మీడియట్ అర్హత ఉన్న జాబ్కి ఒక పిహెచ్డి అతను అప్లై చేశారనుకోండి, అతను వేరే దారిలోకి అప్లై చేసి ఉండొచ్చు. ఇచ్చేవాళ్ళు ఏం ఆలోచిస్తారు, అరే ఈ జాబ్లో ఇతను ఉంటే ఇబ్బంది పడతాడేమో, జీవితాంతం అంత చదివి ఈ జాబ్ చేస్తున్నాను, అక్కడ అతను ఆ బ్యాలెన్స్ ఉండదు. అలాగే సాధన కానీ దేనిలో అన్న కానీ, ఇక్కడ శక్తిపీఠం అనేది ఏంటంటే, మనకి వాళ్ళు నీళ్లు కావాలి అన్నారు అనుకోండి, మీరు నీళ్ళు అడిగారు, నేను గ్లాస్లో ఇవ్వచ్చు, బాటిల్ ఇవ్వచ్చు, మిమ్మల్ని తీసుకుని చెరువులో పడేస్తే ఎలా ఉంటుందండి? మీరు అడిగి నీళ్ళు ఇచ్చాను. అలాగే మనకు ఫైర్ హౌస్ ఉంటుంది, దానిలో వాటర్ వస్తాయి, మనం దాన్ని తాగలేము. అలాగేనంటే ఎవరి స్థాయి బట్టి ఆ స్థాయికి దిగి అందించాలండి, అది అందించాలి. ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నారండి, మంచినీళ్ళు కావాలి బాబు అన్నారు అనుకోండి, ఆ వ్యక్తి వయసు 20 ఏళ్ళు అంటే అక్కడ వెళ్ళి తాగమ్మా అని చెప్తాను. అదే ఆ వ్యక్తి 80 ఏళ్ళు అనుకోండి, మీరు ఉండండి, నేను వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాను. రెండు దగ్గర నేను అందిస్తున్నాను. నేను ఎలా అందిస్తున్నాను, వాళ్ళకి సెట్ అయ్యే విధానం అందిస్తున్నాను అన్నమాట. అలాగే శక్తిపీఠం అనేది అంటే ఇది ఒక కంట్రోల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అనుకోండి. అంటే ఇక్కడ ఎవరిని మనం ఎక్కువ మంది వస్తారు, ఇక్కడ గృహస్థులు, వీళ్ళెవరూ కూడా సమాజం వదిలేసి హిమాలయ తపస్సు చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళ కోసం మనం పెట్టలేదు, ఇది పెట్టింది ఎవరి కోసం, సమాజంలో ఉండి ప్రతిరోజు కష్టాలు పడే వాళ్ళకి ఆధ్యాత్మం అందించే విధానం అనమాట.
ఆ శక్తిపీఠం వల్ల ఏమవుతుంది అంటే మీరు కుండలిని సాధన అని వినుంటారు. అవును అవును. అలాంటి సాధన మనం 3 సంవత్సరాలు చేస్తే ఎంత లాభమో ఆ శక్తిపీఠం ఒక్కసారి తాకితే అంత లాభం అండి. అంటే ఆ చక్రాసనం అంత యాక్టివేట్ అవుతాయి అన్నమాట. కానీ మరి కింద నుంచి ఎందుకు పైకి? కింద నుంచి ఎందుకు పైకి అంటే ఇప్పుడు మనకు బిల్డింగ్ కట్టామనుకోండి, ఏ ఫ్లోర్ ముందు కడతారండి? రైట్. బేస్మెంట్ కింద నుంచే కదా. అలాగే మన మన వెన్నెముకల చక్రాలు కూడా ఏంటంటే మూలాధారం సహస్రారం వరకు ఉంటాయన్నమాట. ఇదేంటి అంటే మీరు దీన్ని చేయకుండా దాన్ని యాక్టివేట్ చేయాలి అని ట్రై చేశారనుకోండి, చెయ్యొచ్చు. చాలామంది ఆ తప్పు చేసే మాకొచ్చే కంప్లైంట్స్ చెప్తాను ఇక్కడ నేను. కంప్లైంట్స్ అంటే కష్టాలతో వస్తారు. అదే. ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చింది. ఏంటంటే ఆ అమ్మాయి జీవితంలో అన్నీ ఉన్నాయండి. చదువు ఉంది, వ్యాపారం ఉంది, భర్త సహకారం ఉంది, పిల్లలు ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే 3 సంవత్సరాలు ఆ అమ్మాయి ఒక ధ్యానాన్ని తప్పుగా చేసింది. ఆ తప్పుగా ధ్యానం చేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయికి వచ్చి, ఏమండి నాకు నిన్న జరిగింది వాళ్ళు గుర్తున్నట్లేదు, నాకు నా చుట్టుపక్కల ఏమవుతుంది నాకు తెలియట్లేదు అని చెప్పాను. సో ఈరోజు ఆ అమ్మాయిని ఒకే మాట అడిగాను నేను, అమ్మా మీరు ధ్యానం చేశారు, ధ్యానం వల్ల మీకు మేలైందా చెడైందా అని అడిగాను నేను. ఆ అమ్మాయి చెడైంది అని. వాస్తవంగా ధ్యానం వల్ల ఆమెకు చెడవలేదు, అది సరిగ్గా చేయకపోవడం వల్ల ఆమెకు చెడైంది. సరే, ఎలా సరిగా అంటే సరిగా చేయడం అంటే ఏంటి, సరిగా చేయకపోవడం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, చాలా మంది ఇక్కడికి మేము యూట్యూబ్ చూసి ధ్యానం నేర్చుకున్నామండి అంటారు. నేనేమన్నా అంటే వాళ్ళకి, అమ్మ మీ అమ్మకి ఆపరేషన్ చేయాలి అంటే నేను చేస్తాను, యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేస్తాను, ఒప్పుకుంటావా అన్న. ఒప్పుకోను అన్న. ఇప్పుడు నేననే ధ్యానాన్ని అంత జోక్గా తీసుకోవద్దు, దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి అది నేర్చుకున్న వాళ్ళు లేకపోతే నేర్పించదగిన వాళ్ళ దగ్గర నేర్చుకొని అలా మీరు చేస్తే పర్లేదు. వీళ్ళ వల్ల ధ్యానానికి చెడు పేరు వస్తుంది, అలాగే ఆధ్యాత్మికంగా చెడు పేరు వస్తుంది తప్పిస్తే ఆ అమ్మాయి ఏం చేసింది, ఒక పద్ధతిని సరిగ్గా పాటించకపోవడం వల్ల ఆ అమ్మాయికి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ ఆ అమ్మాయి సెట్ అవ్వాలంటే 3 years పడుతుంది. అలాగే ఇప్పుడు ఈ శక్తిపీఠం అనేది మీరేం చేస్తారు, ఆ చక్రాలు అనేది మీరు ఎలా పడితే అలాగే ఏ చక్రం పడితే ఆ చక్రం యాక్టివేట్ చేసి ఇలాగే అవుతుంది అన్నమాట. ఇంబ్యాలెన్స్డ్ గ్రోత్ అండి. ఇప్పుడు నేను మీ ఎదురు కూర్చున్నాను, నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయండి. ఇప్పుడు ఈ చెయ్యి ఇంతలా ఉండి చెయ్యి సన్న ఉందనుకోండి, నన్ను బలవంతుడు అంటారా లేకపోతే ఒక హ్యాండిక్యాప్ అంటారు చెప్పండి ఒకసారి. ఆబ్వియస్లీ ఈ బ్యాలెన్స్ ఉండాలి. అలాగేనంటే మనము పిరమిడ్ చూడండి, పిరమిడ్ మనకు ఒక రకంగా అది స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది, ప్లస్ జామెట్రిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడన్నా పిరమిడ్ సన్నగా కింద పైన వెడల్పుగా చూసారా మీరు? మన బేస్ స్ట్రాంగ్ చేసుకోవాలి. మన చక్రాలు కూడా మూలాధారం నుంచి ఇవి స్ట్రాంగ్ చేసుకున్న తర్వాతనే వేరే వాటికి బెటర్ అవుతుంది. మీరు పొరపాటున రివర్స్ చేశారనుకోండి, మీకు టెంపరీ అడ్వాంటేజో లేకపోతే ఇంకోటి ఉండొచ్చు తప్పిస్తే అది కరెక్ట్ గ్రోత్ మనకు కాదనమాట. సో అందుకని అంటే కింద నుంచి మూలాధార చక్రం నుంచి మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటే ఏంటంటే అండి, ఇది ఆ చక్రాల్లో కొన్ని చక్రాలు మన శరీరంలో ఫిజికల్ ఆస్పెక్ట్స్ని గవర్న్ చేస్తాయండి. ఈ బాడీని మీరు సరిగ్గా సెట్ చేసుకున్న తరువాత మీరు స్పిరిచువాలిటీకి రావాలి. మీరు రైట్. ఆ హయ్యర్ లెవెల్ చక్రాస్ ఆర్ అబౌట్ స్పిరిచువాలిటీ, లోయర్ లెవెల్ చక్రాస్ ఆర్ అబౌట్ అవర్ ఫిజికల్ బాడీ. రైట్. సో మీరు ఈ పద్ధతిలో వెళ్ళాలి. నేను అలా కాదు అంటే అర్థం ఏమంటే, నేను 1 way రోడ్లో రివర్స్లో వెళ్తాను అంటారు అనమాట. రివర్స్లో మీరు తొందరగా చేరిపోవచ్చు, మీరు యాక్సిడెంట్లు అవుతాయి, యాక్సిడెంట్లు అవ్వచ్చు, పోలీస్ ఆపేయచ్చు కూడా మిమ్మల్ని. అవును, అదండి. నిన్న జరిగిన కార్యక్రమం కార్తీక దీపానికి సంబంధించి నేను వివరాలు కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ క్లాత్ ఎన్ని మీటర్లు తీసుకున్నారు, ఎన్ని కిలోలు నెయ్యి పోసారు, అసలు దాని గురించి పూర్తిగా వివరంగా చెప్పగలుగుతారేమో? చెప్తానండి. ఈ ప్రోగ్రామ్ వెనక ఉన్న 2 ఉద్దేశాలు చెప్తాను. భౌతికంగా అందరికి కనపడేది ఏంటి, అసలు దాని ఉద్దేశం ఏంటి చెప్తాను నేను. భౌతికంగా అంటే ఇది బహుశా భారతదేశంలో చాలా పెద్ద కార్తీక దీపాలు ఒకటి అయి ఉండొచ్చు. మేము బిగ్గెస్ట్ అని చెప్పి అనము. ఎందుకు అనమంటే మాకన్నా ఎవరిని పెద్దది పెడితే మేము సంతోషిస్తాం. కాంపిటీషన్ కాదండి, ఇది బిజినెస్ కాదు, ఇది ఆధ్యాత్మిక అందించడం, ఇది సేవలో మనకన్నా ఎవరన్నా చేస్తుంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి, కానీ వాళ్ళతో మనం కంపీట్ అవ్వకూడదు. ఇక్కడ ఏంటంటే 300 kgs ఆవు నెయ్యి, 300 మీటర్ల ఒత్తి, దీంతో మనం వెలిగిస్తామండి. అది నేను సాయంత్రం మీరు చూశారు, అది సుమారు 2 hours టైంలో దాన్ని మొత్తం రెడీ చేయడం, రెడీ చేసిన వెంటనే కూడా దాన్ని మనం వెలిగించేస్తాం. ఇలాంటిది తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం నాకు తెలియదు, ఇలాంటిది ఇదే అతిపెద్దది. భారతదేశంకి ఎక్కడన్నా ఉండొచ్చేమో. ఇది మనకు కార్తీక మాసంలో దీపం పెట్టడం అనేది, ఆకాశ దీపం అనేది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మేము చాలా పెద్ద స్కేల్లో మేము చేస్తున్నాం. దీని స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, మహర్షులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈరోజు మనకు ఈ వెజిటబుల్ మీరు తినండి, దీనిలో ఈ విటమిన్ ఉంటుంది,
ఇది తింటే మీ కంటి చూపుకి మంచిది అని మనకు సైన్స్ చెప్తుంది. ఏంటి దాన్ని కెమికల్ అనాలిసిస్ చేసి 100 మంది ఇలా 1000 మంది రీసెర్చ్ చేసి చెప్తారన్నమాట. అది మన మహర్షులు ఏం చేశారంటే సెంచురీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారన్నమాట వాళ్ళు. ఇప్పుడు సైన్స్ రాకముందు కూడా జనాలకి ఏది విషయమో తెలుసు, ఏది తిండో తెలుసు అండి. అవును. ఎలా తెలుసుకున్నారు అంటే విషం తిన్నవాడు చనిపోయాడు కాబట్టి దాన్ని తినకూడదు నేర్చుకున్నాం మనం. ఇది తిన్నవాడు బాగుపడ్డాడు కాబట్టి. బట్ ఈ సెంచురీస్ది మనం చేసాం. అంటే అది ఇట్స్ కాల్డ్ అక్యుములేటెడ్ హ్యూమన్ నాలెడ్జ్ అన్నమాట. అదే ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని ఒక అడవిలో వదిలేశారు. ఆ వ్యక్తి తెలుసుకోవాలనుకోండి, అతనే ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవాలి. సో వీళ్ళు ఏంటంటే వీరు చేసిన ఆ ధ్యానం కానివ్వండి లేకపోతే తపస్సు వల్ల ఏంటంటే వీళ్ళలో ఆ దాన్ని సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ ఒక గాజు వేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇది బంగారు గాజు అయితే మన బాడీకి ఏమవుతుంది, సిల్వర్ అయితే ఏమవుతుంది, ఎక్స్పీరియన్షియల్గా వాళ్ళు తెలుసుకున్నారు. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చాలామంది షెఫ్ అవ్వాలి అని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక మాట అంటాను అన్నమాట. నాకు ఒక షెఫ్ చెప్పాడండి ఈ మాట అని ఒక షేర్ చేస్తాను. ఏంటంటే ఒక షెఫ్కి ఉండాల్సింది మంచి నాలుక కాదండి, మంచి ముక్కు అంటారు. వాసనక అంటే ఇప్పుడు మాడిపోయింది అనేది అక్కడికి వెళ్ళి చూస్తే గానీ తెలియని వాళ్ళకి షెఫ్ ఏమవుతారు అని. అంటే చూడండి, అంటే మనకు అంత దానిలో అంత మనం లీనం అయిపోవాలి దానిలో, ఆ వంటలో. అలాగే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం కార్తీక్ దానికి వచ్చామనుకోండి. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ సెన్సిటివిటీ బాగా ఎక్కువ ఉండడం వల్ల ప్రతి పదార్థం మనకి ఎలాగ హెల్ప్ అవుతుందో చెప్పగలిగారు. అలాగే సంవత్సరం మొత్తం మీద ప్రతిరోజు, ప్రతి వారము, అలాగే ప్రతి నెల దేనికి మేలు ఆ టైంలో ఎలా ఉంటుంది. ఎందుకంటే మన ఎర్త్ అనేది స్టాటిక్ కాదు కదండి. ఈ ఎర్త్ సూర్యుడు తిరుగుతుంది, సూర్యుడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. దానివల్ల వాళ్ళని కాస్మిక్లో ఉన్న ఎనర్జీస్ ప్లే ఎలాగ వాళ్ళకి అర్థమైందండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ పనికి ఈ టైం అనుకూలం అని చెప్పారు. అనుకూలం చూడండి, అనుకూలం. అంతేగాని కార్తీక మాసంలో పొద్దున లేసి స్నానం చేసి మీ కోరికలు తీరిపోతాయని చెప్పలే వాళ్ళు. మనం దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం. అలాగే ఆ కన్వర్ట్ చేయడం వల్ల సమాజంలో ఈరోజు ఇబ్బందులు ఉన్నాయండి. ఇప్పుడు ఇంత పెద్ద సంబల్ నగరిలో కూడా మేము ఇక్కడికి వస్తే మీ కోరికలు తీరుతాయని చెప్పలేదు. బోర్డు మీద రాస్తాం, పొరపాటున ఎవరన్నా అపోహపడతారేమో అని చెప్పి, ఇక్కడ మాయలు మంత్రాలు లేవు అని చెప్పి. సో కార్తీక మాసంలో ఏంటంటే 2 రకాల శక్తులు చాలా ఎక్కువ ఉంటాయండి. ఆ 2 రకాల శక్తులు కూడా మనకు ఈ టైంలో మనం వాటిని స్వీకరించవచ్చు. ఆ స్వీకరణ మనలో పెంచేదానికి కొన్ని సిస్టమ్స్ పెట్టారండి. ఎలాగంటే ఒక స్పాంజ్ నిండా నీళ్లు ఉన్నాయండి, దాన్ని మీరు నీళ్ళలో ముంచారండి, ఎంత అబ్జర్వ్ చేయగలుగుతాండి? చేయలేదు కదా. దాన్ని మీరు స్క్వీజ్ చేశారంటే అది ఎంటీ అయింది. అలాగే మన బాడీలో ఏంటంటే టాక్సిన్స్ అనేవి ఉంటాయండి. టాక్సిన్స్ అనేది అంటే మనం ఆహారం తీసుకుంటాం. ప్రతి ఆహారం అయితే చాలా మైన్యూట్ ఫామ్స్లో ఉండొచ్చు. ఇవన్నీ మనకు బయటకు వెళ్ళాలి అంటే మనకు కొన్ని సిస్టమ్స్ పెట్టారు. అది ఉపవాసం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదన్నా కావచ్చు. అవి ఫాలో అవుతూ ఈ టైంలో మనం చేసినప్పుడు ఈ టైంలో మనకు న్యాచురల్గా ఎనీవేర్ ఆన్ ది ఎర్త్ ఉన్న ఎనర్జీని మనం స్వీకరించవచ్చు అన్నమాట. ఈ 2 రకాల శక్తులు ఏంటంటే మనకు స్థితి శక్తి, అలాగే లయ శక్తి. అంటే మనకు మెయింటైన్ చేయడం ఒకటి, అలాగే డెస్ట్రాయ్ చేయడం ఒకటి. ఈ డెస్ట్రాయ్ అనేది రాంగ్ వర్డ్, బట్ చెప్తాను నేను డెస్ట్రాయ్ అనేది. స్థితి శక్తి అంటే ఒక స్థితిని మెయింటైన్ చేయగలిగే శక్తి. ఈరోజు మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, విత్ ఎవ్రీ ఇంటర్వ్యూ మీరు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ మీరు దీన్ని ఏమంటామంటే మేము ఒక ఉన్న స్థితిని మెయింటైన్ చేసే శక్తి అంటున్నాము. ఇది మీరు చేయగలగాలి. ఇక్కడ ఎప్పుడు దీనికి బ్రేక్ పడుతుంది అంటే మీకు రేపేదో ఒక అవార్డు వచ్చిందండి, నాకు అవార్డు వచ్చింది అని మీరు అందరికీ చెప్పుకోవడం సహజం. కానీ నాకు అవార్డు వచ్చిందని అహం మీకు ఎక్కింది అనుకోండి, ఏమవుతుందంటే మీరు దీన్ని కంటిన్యూ చేయలేరు ఇంకా. 100%. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూస్ నిన్నటి వరకు చేశాము, ఇవాళ ఆగిపోతే ఓకేనా, చేసుకుంటూ వెళ్ళాలా? మీరు ఎంత చేసినా ఇంకా చేయాల్సిందే. దీన్ని కంటిన్యూ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక వ్యాపారం చేస్తున్నారండి. వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఇవాళ సేల్స్ బాగా వచ్చాయని చెప్పి రేపు షాప్ మూసేయగలరా? రేపు చేసుకోవాల్సింది. రేపు సేల్ బాగా రేపు కంటిన్యూ చేసుకోవాల్సింది. ప్రతిరోజు మీరు షాప్కి వెళ్ళాలి, తీయాలి, కస్టమర్స్ వస్తే వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఇది కంటిన్యూ చేయడం అనమాట. అలా ఒక ఫ్యాక్టరీ ఉంది, ప్రతిరోజు రన్ అవ్వాలి. ఒక ఇల్లు ఉంది, ప్రతిరోజు రన్ అవ్వాలన్నమాట. ఇవాళ మనం వంట బాగా చేసుకున్నాం అని చెప్పి రేపు వంట చేసుకుని మానేయగలమా అంటే లేదు. అలాగే మనం ఏదైతే చేస్తున్నామో దీన్ని కంటిన్యూ చేసే శక్తిని మనం స్థితి శక్తి అంటాం. దీనికి మనం ఇచ్చుకున్న రూపం ఏంటంటే లక్ష్మీ విష్ణు శక్తి అండి. లక్ష్మీ విష్ణు శక్తి. అలాగే ఈ శివశక్తి ఏంటంటే లయ శక్తి అండి, లయం అవ్వడం. దాన్ని ఇందాక నేను డెస్ట్రాయ్ అని చెప్పి అన్నా అనమాట. నేను ఈ డెస్ట్రాయ్ అనేది రాంగ్ వర్డ్, డిజాల్వ్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. ఒక అబ్బాయికి 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, అతను నేను గొప్ప అనేది అతనికి బుర్రకి ఎక్కింది, తలకెక్కిందంటే అతనికి ఇంటర్లో అతను ఫెయిల్ అయిపోతాడు.
మనకు నెత్తికెక్కిన అహాన్ని దించుకునే శక్తే ఈ మనకు శివశక్తి, లయ శక్తి. ఇంకా చెప్పాలి, మీరు ఒక క్లాస్ రూమ్కి వెళ్ళారనుకోండి, ఒక టీచర్ రాస్తాడు, ఆయన రాస్తారు, ఆయన రాసిందని ఆయన చెరిపేస్తారు. మీరు ఒక వీడియోలో చెప్పారు. అలాగే ఏంటంటే అదొక ఎగ్జాంపుల్. అలాగే మనము మన సక్సెస్ని రాస్తాం, మనమే దాన్ని చెరిపేసుకొని మనం నెక్స్ట్ మెట్టుకి వెళ్ళాలన్నమాట. కరెక్ట్ కరెక్ట్. అలా కాదు, నేను సూపరు, నేను ఐ హ్యావ్ అరైవ్డ్ అని చెప్పేసి అని నేను గొప్ప అనుకుని ఆగిపోయారు అనుకోండి, అక్కడే ఆగిపోతారు, మీ గ్రోత్ ఆగిపోతుంది. ఈ రెండు శక్తులు మనల్ని పెంచుకునేదానికి ఇది కరెక్ట్ టైం అండి. అలాగే దీపం అనేది ఇప్పుడు చూడండి, మనకు ఆల్మోస్ట్ ఏ ఫంక్షన్ అయినా కూడా జ్యోతి వెలిగించి మనం మొదలు పెడతాం. ఆ ట్రెడిషన్ అలా వచ్చేసింది మనకు. ఆ దీపం అనేది ఏంటి అంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఆ ఇన్స్పిరేషన్ కోసం ఈ దీపం పెడతాం మనం. ఈ టైంలో ఈ రెండు శక్తులు ఉంటాయి, అది స్వీకరించాలని. ఈ మహర్షి ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది ఇళ్లలో పెట్టుకుంటారు, ఇలాగన్నా ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ క్షేత్రం తపశక్తి వాళ్ళకి అందుతుంది అని చెప్పి. మనం మన ట్రెడిషన్నే ఫాలో అవుతున్నాం, మనం దాన్ని ఇంకా మనం పద్ధతిగా చేస్తున్నాం. ఆ పద్ధతిని ఉపయోగించి మనం అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఆ జ్యోతి చూసిన వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్తాం. ఆ మేలు ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ఇక్కడ ఉన్న ఈ తపశక్తి వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. ఆ జ్యోతి చూడడానికి క్యూరియాసిటీ వచ్చినా కూడా వాళ్ళకి మేలు జరుగుతుంది అన్నమాట. అంటే ఎంతకాలం జ్యోతి అలా వెలుగుతుందండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అంటే ఇక్కడ మనం ఇందాక అన్నాను కదండి, ఇక్కడ రికార్డ్స్ కోసమో దేనికో మనం చేయట్లేదు, ఎన్ని రోజులు వెలుగుతుంది అని చెప్పి. అదేంటి అంటే దానిలో నెయ్యి ఉంటుంది, అలాగే ఆ ఒత్తి ఉంటుందండి, ఆ క్లాత్ పట్టి ఉంటుంది. అది 2 రోజుల నుంచి 16 రోజుల వరకు వెలుగుతుందండి. అది మనం ఒకసారి వెలిగించిన తర్వాత ఆరిపోయేంత వరకు మనం దాన్ని జాగ్రత్త చూసుకుంటాం మనం. సో ఆ రోజు ఏ రోజైతే మీరు వెలిగిస్తారో ఆ రోజు తర్వాత మళ్ళీ దాన్ని ముట్టుకోమండి. ఎందుకంటే దాన్ని 360 రోజులు వెలిగించాలనుకోండి, మాకు చాలా సులభం. ప్రతిరోజు వెళ్ళి నెయ్యి పోస్తూ ఉంటే అయిపోతుంది. అలా కాదు, అంత ఎత్తులో మనం ఒక దీపం వెలిగించినప్పుడు దానివల్ల మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. మనం మూఢభక్తికి వివేకంతో ఉన్న భక్తికి అదే తేడా అండి. కరెక్ట్. నేను అక్కడ 300 కేజీలు ఎందుకు, టన్ వేసి నేను చేయొచ్చు కదా. దాన్ని కంట్రోల్ చేయాలంటే మనకు శక్తి సరిపోవాలి. కరెక్ట్. ఇప్పుడు అక్కడ మీరు ఒక పెట్రోల్ పోసి వెలిగించాలి, లేకపోతే ఇంకోటి పెట్టిన ఇంకా పెద్ద మంట వస్తుంది. కరెక్ట్. కానీ మనకు మంట కాదు కావాల్సింది, ఒక వెలుగు, ఒక జ్యోతి కావాలి. మనం కంట్రోల్ చేయగలం, మనం మేనేజ్ చేయగలనంత మాత్రం మనం అక్కడ పెడతాం అన్న. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల నుండి ఈ స్థాన బలం గురించి కానీ, ఇక్కడ మీరు నాన్నగారిని పిలిచే నేను ముని అంటావా, మీరేమని పిలుస్తున్నారు? మహర్షి అనండి. సో వారి గురించి మీరు సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? వారి గురించి నేను సింపుల్గా చెప్పాలి అంటే, నేను వారిలోంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ గురించి మీకు షేర్ చేస్తానండి. ఇందాక చెప్పాను, వ్యక్తి ముఖ్యం కాదు అని చెప్పాను. అందుకని ఈ మహర్షి గురించి, ఒకప్పుడు నా ఆధ్యాత్మిక గురువు, ఆ మాట అంటే వారికి ఇష్టం ఉండదు, నువ్వు నాకు ఆధ్యాత్మిక బిడ్డ అంటారు, నా ఆధ్యాత్మిక తండ్రి ఆయన. వారిలో నేను చూసింది ఏంటి అంటే, ఏదైతే మనం పొందామో భౌతికం, దాంతో తృప్తిపడు నువ్వు, కానీ సాధన కానీ పనిలో కానీ తృప్తిపడద్దు అన్నారు. నాకు వారు ఇచ్చిన సలహా అదే అన్నమాట. జీవితం నువ్వు సంపాదించిన ఆస్తితో నువ్వు తృప్తిపడు, నువ్వు అందంగా ఉంటే అందం తృప్తిపడు, నువ్వు వేరే వాళ్ళకు ఉంది అనే దాంతో పట్టించుకోవద్దు. కానీ నువ్వు ఒక పని చేసావంటే మాత్రం ఇదే పని నువ్వు రేపు చేసినప్పుడు దీనికన్నా బాగా చేయగలగాలి, దానికి తప్పించాలి నువ్వు అన్నారు. అలాగే వాళ్ళు ఎంత సాధించినా, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంత ఎత్తులైతే ఎంత సాధించినా కూడా అక్కడ ఎప్పుడు ఆగలేదండి. అలా ఇంకా అక్కడ నేను చేస్తూ వెళ్తూనే ఉన్నారు. వెళ్తున్న కొద్దీ నేను పొందితే చాలు అని అనుకోకుండా అందరికీ ఇది అందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంత సాధన చేసి ఇంత ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా పంచేవాళ్ళు నాకు కనపడలేదండి. మీరు నిన్నటి చూస్తున్నారు ఇక్కడ. మీరు పువ్వులు కానీ, కొబ్బరికాయలు కానీ, లేకపోతే ఒక హుండీ పెట్టడం కానీ, ఎవరి నుంచి ఒక రూపాయి తీసుకోవడం కానీ, ఇలాంటివి ఏం చేయట్లేదు. మమ్మల్ని చాలా మంది డబ్బులు అలా ఇవ్వాలని అంటారు, వద్దండి అంటాం. వద్దండి అంటాం. ఎందుకు వద్దండి అంటామంటే, ఎంత అవసరమో అంత మా కష్టంతో మేము ఇక్కడ ఇస్తున్నాము, చాలు. మేము పంచాలనుకున్న ప్లేస్లో వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు అవసరం లేదని అంటాం అన్నమాట. రెండవది, ఈ మహర్షి మాకు నేర్పించింది ఏంటి అంటే, మా మూలాలు మాకు గుర్తు చేశారు. ఒకప్పుడు మన సమాజం ఎలా ఉండేది, దాన్ని మాకు కనెక్ట్ చేశారు. మన మూలాల్లో ఉన్న శక్తే ఈరోజు మాలో మీరు చూస్తున్నారు. నిన్న మీరు చూసారు, ఒక్కొక్కరు ఎంతసేపు పని చేయగలిగారు ఇక్కడ. అసలు కొంతమంది మమ్మల్ని పని రాక్షసులు అంటారనమాట. వాస్తవంగా మేము రాక్షసులం కాదండి. ఏంటంటే జనాలు ఎందుకు అలసిపోతారు అంటే, ఒక పనితో ఉండలేక వాళ్ళు బోర్ ఫీల్ అవుతారండి. ఈ పనిలో ఉండలేకపోవడమే మనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం. మీరు ధ్యానం కానీ, ఆధ్యాత్మికం కానీ ఏదైనా కూడా ఒక పనితో మీరు ఎక్కువసేపు ఉండగలిగే దానికి ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ అదేమన్నా కావచ్చు. ఒక వంట చేస్తున్న వ్యక్తి అది మాడిపోయిందంటే అర్థం ఏంటండి? అంటే మీరు అక్కడ లేరు,
అవును. ఎక్కడ మీ శరీరం ఉందా, మీరు అక్కడ లేరు, మీరు మీ పనితో లేరు. అలా ఒక బ్యాంక్ ఉద్యోగం ఉన్నారు, వాళ్ళు రోజుకి 8 గంటలు పని చేయాలి. 8 గంటలు పని చేయలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే ఆ శక్తి వాళ్ళకి లేదు. ఈ ధ్యానం కానీ ఆధ్యాత్మికం కానీ చేయడం వల్ల ఏంటంటే మీరు చనిపోయిన తర్వాత ఏమవుతుందా అనేది మాకు ముఖ్యం కాదు, మీరు బ్రతికుండగా మీలో మీరు రావాల్సిన మార్పు ఏంటి అని చెప్పి. ఇప్పుడు మాకు పని ఇచ్చారనుకోండి, మాకు టైంతో పని ఉండదు, తిండితో పని ఉండదండి. ఆ పని అయ్యేంత వరకు మేము దాంతో ఉండగలం. కరెక్ట్, కరెక్ట్. మనకు వ్రతాలు హోమాలు అందుకే అంతంత ఉంటాయన్నమాట. అంతసేపు దాంతో కూర్చోగలవా నువ్వు అని చెప్పేసి అని, అది మనకి ఇచ్చే ప్రాక్టీస్. మీరు సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఎందుకు అంతసేపు చేయిస్తారంటే మీరు ఈ వ్రతం 3 గంటలు చేయలేని వాళ్ళు జీవితంలో నాకు పెద్ద పని ఎలా చేస్తావు నువ్వు అని చెప్పి. అలాగే ఈ మహర్షి వారు ఏదైతే అనుకున్నారో, నాకు సుమారుగా 24 సంవత్సరాలు ప్రయాణం అండి వారితో. 24 సంవత్సరాల క్రితం వారు ఎంత తప్పించి చేసేవారో ఇప్పుడు ఆ తప్పని ఇంకా పెరిగిందే తప్పిస్తే తగ్గలేదు. చాలామంది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక రకమైన చాలే అనే తత్వం వచ్చేస్తుంది. అలా కాకుండా నిరంతరం రీఇన్వెంటింగ్ యువర్సెల్ఫ్. నేను సాధించింది ఇక్కడే, దీనికన్నా నెక్స్ట్ డే ఉంది. అలా వచ్చింది మొత్తం పంచుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఏమీ ఆశించుకుంటా, ఈ క్లాస్ చెప్తున్నాను, ఏమీ ఆశించకుండా పంచడం. ఈరోజు ఈ సంబల్ నగర్ క్షేత్రాన్ని ఇంతమంది మాట్లాడుతున్నారంటే కేవలం కారణం ఏమీ ఆశించకుండా చేయడమే అండి. ఇంతమంది రిలాక్స్ అవుతున్నారంటే కారణం ఏమీ ఆశించకుండా చేయడమే. దీన్ని మన భాషలో ఏమంటారంటే త్యాగం అంటారు. ఈ మహర్షి ఆయన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేస్తారు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా. మీరు ఆలోచించండి, ఈ మహర్షి భార్య నా కోసం నువ్వు సమయం కేటాయించకుండా సమాజం కోసం కేటాయిస్తున్నావు అని కంప్లైంట్ చేస్తే ఈ ఋషి చేయలేరు. వాళ్ళ సహకారం ఉండాలి. అలాగే మీరు ఇందాకన్నారు ముస్లిమ్స్ అని చెప్పి, క్రిస్టియన్స్ అని, వాళ్ళందరి సహకారం ఉండబట్టి ఇది అందరికీ వెళ్తున్నాను. ఒక మహర్షి త్యాగం వల్ల తపశక్తి ఆయన చేస్తున్నారు, దాన్ని పంచేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అన్నమాట. రైట్. అంటే ఇప్పుడు మహర్షి వారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు లేదు కాబట్టి, అంటే చూసే అవకాశం కూడా లేదు కాబట్టి, ఇక్కడే ఉన్నా అని ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు, అజ్ఞాతంలో ఉన్నారని చెప్పుకోవచ్చా? చెప్పచ్చు. ఆయన గురించి చెప్పాలి అని అంటే కనుక ఒకసారి ఈ మహర్షి 6 నెలల 6 రోజులు కేవలం తేనెతో ఉండి తపస్సు చేసిన ఫోటో అండి. కేవలం తేనెతో. వీరు హిమాలయాలకి 48 సార్లు వెళ్ళొచ్చారండి. అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుని వచ్చిన ప్రతిసారి మాకు తపస్సుకి దారిపోసేవారు మాకు. అలా మాకు వారితో ఆ తపస్సుకి దారిపోయడం, దానివల్ల మాకు మేలు జరగడం జరిగి మేము అడిగామన్నమాట, వేరే వాళ్ళకు కూడా చేయండి ఇది అని చెప్పి. ఆ రోజు మేము అడిగాం కాబట్టి ఈరోజు మా బాధ్యత. ఇంత సిస్టమ్ మేము మెయింటైన్ చేయడం వల్ల వారి తపస్సుకి దారిపోయడం, అందరికి అందించడం అనేది పాసిబుల్ అవుతుందండి. సో వీరు 40 నిమిషాలు హిమాలయాలకు వెళ్ళారు. 150,000 మందికి వీరు ఆ క్రియాయోగ నేర్పించారు. అలాగే ఆధ్యాత్మంలో ఒక్కొక్క మెట్టు వెళ్తూ పైకి వెళ్ళారు. సమాధి వరకు వెళ్ళారు. దాని తర్వాత చాలా వరకు వెళ్ళారు. ఈరోజు వారు ఉన్న స్థితి ఏంటి అంటే, వారు కూర్మ జలధార తపస్సు అనే తపస్సులో ఉంటారండి. కూర్మము అంటే తాబేలు, జలము అంటే నీళ్లు. కూర్మం నీళ్ళల్లో ఉండి తపస్సు చేస్తే ఎలా ఉంటుందండి, మొత్తం వీరు ఇక్కడ వరకు నీళ్ళల్లో ఉండి చేస్తారండి వీరు. కూర్మ జలధార, ధార అంటే మళ్ళీ పైన నీళ్ళు పడుతుంటాయి అనమాట. అలా ఆ స్థితిలో చేస్తారనమాట. అంటే మీరు నీళ్ళు కూర్చోవడం కాదు, దానికి సెట్ అవ్వాలి. ఆ టైప్ అంటే ఏ తపస్సుకి ఏది సెట్ అవుతుందో చూసుకొని అలా చేస్తారు. ప్రస్తుతం వారున్న స్థితికి ఈ తపస్సు కరెక్ట్ అది చేస్తున్నారు అన్నమాట. వీరు ఇక్కడ తాగుతారా అంటే ఆగరు. ఈరోజు ఇంత సేవ చేస్తున్నాం మేము, అందరూ మమ్మల్ని మీరు చాలా సేవ చేస్తున్నారు అంటారు. వీరేమంటారంటే మన సేవ ఇంకా మొదలవలేదు బాబు అంటారు. అంటే మేము చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి. ఆ నిరంతరం అందించాలి అనే తపన, ఏమీ ఆశించకుండా అందించాలని తపన, అదే నన్ను వీరి దగ్గర చేసింది. ఎక్కడెక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా చాలా మంది వచ్చారండి. చుట్టుపక్కల వాళ్ళు కాకుండా ఒరిస్సా నుంచి వస్తారు, మనకు కర్ణాటక నుంచి కూడా వస్తారు. మనకు ఇక్కడ ఎందుకు వస్తారు అంటే మహర్షికి ప్రాంతం, భాష ఈ భేదాలు ఏమి ఉండవు. వాళ్ళు ఎలా ఈ ఋషికి అనుసంధానం అయ్యారో తెలియదు. పొరపాటును కూడా అయి ఉండొచ్చు కొంతమంది, ఇలా దారిలో వెళ్తూ లోపల రావచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళు నచ్చారు అనుకోండి, కంటిన్యూ అవుతారు. అంటే మరి ఈ వ్యవస్థ అంతా ఎలా నడుస్తుంది? మీరు ₹1 కూడా తీసుకోకుండా, ఎలాంటి హుండీ పెట్టకుండా, డొనేషన్స్ కూడా ఇస్తానా మీరు తీసుకోరని చెప్పి విన్నాను నేను. ఇక్కడ ఈ పద్ధతి ఏంటంటే అండి, మేము చాలా సులభమైన పద్ధతి మేము పాటిస్తామండి. ఎవరైతే వీరి దగ్గరికి వచ్చి బాగుపడ్డామో, మేము ఆర్థికంగా కూడా ఎదిగాం, ఆధ్యాత్మికంగా ఎదిగాం, మాలో కష్టపడే శక్తి పెరిగింది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే, ఒక తాత ఉన్నారనుకోండి, ఆ తాత మనవరాలు వస్తే
రూపాయి ₹10 ఇస్తారు. వీళ్ళు పెద్దవి సంపాదించే వయసు వచ్చినప్పుడు తాత డబ్బులు తీసుకో అంటే నా కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, నేను సంపాదించుకోగలను అని చెప్పేసి వాళ్ళు తృప్తిగా ₹10 తీసుకుంటారు తప్పిస్తే వీళ్ళ సంపాదనతో వాళ్ళు బతకరు. కరెక్ట్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మాకు ఈరోజు మా మా శ్రమ పడే శక్తి మాకు పెరిగింది. ఈ శ్రమలో చాలా వరకు మా కుటుంబానికి ఇస్తాం, కొంత ఈ క్షేత్రానికి ఇస్తామని. అలా ఈ మొత్తం రన్ అవుతుంది. మీరు డొనేషన్లు ఇస్తే ఎందుకు తీసుకోరు చెప్తాను. ఎందుకు తీసుకోరంటే మాకున్న ఛాన్స్ని మీరు పోగొట్టొద్దు అంటారన్న. ఈ సేవ చేసే ఛాన్స్ మీరు పోగొట్టొద్దు. ఇవాళ మీరు డబ్బులు ఇవ్వాలనుకోండి, ప్రపంచంలో ఈ ఒక్క దగ్గరే జరగట్లేదు మంచి పనులు, చాలా దగ్గర జరుగుతున్నాయి. మీరు ఎక్కడ ఇవ్వచ్చు, ఇది మాకు వదిలేయండి, ఇంకెక్కడ మీరు చేసుకోండి చెప్తాం. సంబల్ నగర్కి ఎవరు రావాలి, ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? చెంబల్ నగర్కి ఎవరు రావాలి అంటే, మీరు జీవితంలో ఈరోజు ఒక కష్టం ఉంది మీకు, దాన్ని తట్టుకోలేను అని మీకు అనిపించినప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ ఉన్న తపశక్తి వల్ల ఆ జీవితాన్ని, ఆ కష్టాన్ని మీరు దాటే శక్తి అన్నా మీకు వస్తుంది, లేదా ఆ కష్టాన్ని భరించే శక్తి అన్నా వస్తుంది. అన్ని కష్టాలని మనం దాటలేం, కొన్ని కష్టాలు మనం భరించాలి. ఇప్పుడు ఒక రైతు ఉన్నారనుకోండి, అతను కష్టపడి 6 నెలలు ఒక పంట వేసిన తర్వాత ఒక తుఫాన్ వచ్చి ఆ పంట కొట్టుకెళ్ళింది అనుకోండి, ఆ పంట మళ్ళీ రాదు. నాకు ఇదే పంట తీసుకురావాలంటే చేయలేం, కానీ దాన్ని తట్టుకొని వచ్చేసారి ఆయన బాగుపడడానికి ఉంటుంది. అలాగే కొంతమంది జీవితంలో వాళ్ళు నచ్చిన వాళ్ళు కోల్పోతారు. వాళ్ళు వచ్చి నాకు కష్టం ఉంది, మాకు మళ్ళీ వాళ్ళే కావాలంటే ఆ కష్టం మనం తీర్చలేం. అందుకని మీ కష్టాలు దాటే శక్తి కానీ, అలాగే కష్టాలను భరించే శక్తి కానీ మీకు ఈ క్షేత్రం ఇస్తుంది. ఎందుకు రావాలి? ఇంకొకటి ఎవరు రావాలి అంటే, దీనికి ఇందాక మీకు చెప్పినట్టు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మీకు అన్నీ బాగున్నప్పుడు ఇది పిక్నిక్ ప్లేస్ అనుకుని మాత్రం రావద్దు. ఎందుకంటే ఒక పిక్నిక్ ఎక్కడైతే వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. ఆధ్యాత్మికం కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, ఎంజాయ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రాకూడదు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇక్కడ వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ ఒకటి ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో ఒక ఆధ్యాత్మిక కేంద్రం అన్నా, ఈ స్వామీజీలు అన్నా, లేదు ఒక భక్తి పారవస్యంతో అక్కడ ఒక ఇది జరుగుతుంది, ఈవెంట్ జరుగుతుంది అన్న నమ్మే పరిస్థితులు లేవు సార్. మీరేమంటారు దీని మీద? మీరు చెప్పింది వాస్తవమే కదండి. ఇప్పుడు సమాజంలో లేనిది మీరు చెప్పలేదు, ఉన్నది మీరు చెప్పారు. మేము ఇక్కడ చేయగలిగింది ఏంటంటే, అన్ని మనకు స్వామీజీలని కానీ, లేకపోతే అన్ని ఆశ్రమాలని కానీ మనం వెళ్ళి మనం కంట్రోల్ చేయలేం, సంస్కరించలేం. ఇక్కడ విధానం చెప్తాను నేను మీకు, మీరు దాన్ని బట్టి అలా జరిగే ఛాన్స్ ఇక్కడ లేదు. ఎందుకు అంటే ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, అసలు మహర్షి ఎవరికి కనపడరు, ఆయన సేవే కనపడాలనుకుంటున్నారు ఒకటి. రెండవది, మీ దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నామా అంటే అది లేదు. కనీసం పూలు పళ్ళు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు, వట్టి చేతులతో రండి, తపశక్తితో దైవశక్తితో వెళ్ళండి అంటున్నాం. ఇంకొకటి, మీరు జీవితంలో ఒక్కసారి వస్తే చాలు ఇక్కడ అంటున్నాం. మీరు జీవితంలో ఒక్కసారి వస్తే ఈ తపశక్తి మీకు ఛార్జ్ అయ్యి దానివల్ల మీ జీవితంలో మేలు జరుగుతుందని చెప్తాం. మేము ఏమీ ఆశించట్లేదు, అంటే డబ్బు కానీ ఫేమ్ కానీ ఏమీ ఆశించట్లేదు, కీర్తి కానీ ఆశించట్లేదు. అలాగే ఇక్కడున్న వ్యక్తిని మీరు చూడాలన్నా కూడా చూడలేరు. ఇక్కడ మీకు ఒక ఇబ్బంది జరగడం కానీ అనడానికి ఛాన్స్ లేదు. రైట్. రెండవది ఏంటంటే చాలా ఆశ్రమాలు, చాలా స్వామీజీలు మీరు చెప్పారు, నేను దానికి కొంత యాడ్ చేస్తానండి. ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళే వాళ్ళ వీక్నెస్ కూడా కొంత కారణం అండి. ఇప్పుడు మీరు ఇందాక చూశారు, నేను ఇంత క్లియర్గా ఉన్నా కూడా ఇక్కడేంటి, ఒకరు వచ్చి నా కాళ్ళ దండం పెట్టపోయారు. నేనేమన్నాను? వద్దన్నాను. ఎందుకు వద్దన్నాను అంటే, మనం అనవసరంగా వేరే వాళ్ళని దేవుళ్ళు చేసేస్తున్నాం, వద్దు అన్నది పెడుతున్నాం మనం. ఒకవేళ నిజంగానే ఆ పెట్టిన వాళ్ళు పెట్టాలి అంటే దానికి ప్లేస్ ఉంది కదండి, ఒక విగ్రహం ఉంది, దానికి పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే అనవసరంగా మనం ఒకరిని వాళ్ళ స్థాయి కన్నా మరీ పైకి పెట్టడం వల్ల వాళ్ళు అదే అనువుగాని చోట అన్నారు కదండి, అలాగా ఏం చేశారంటే, అంటే వాళ్ళకి ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ స్థాయికి మించి గౌరవం ఇవ్వడం వల్ల దాన్ని అంటే జెన్యూన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెస్పెక్ట్ చేయాలండి. నేను చెప్పేది కేవలం ఫేక్ వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఈ మోసాలు జరిగేదంతా కూడా ఫేక్ దగ్గరే. వీళ్ళు మన వాళ్ళు తెలియక మూఢంగా వెళ్ళి వాళ్ళని నమ్మేయడం జరుగుతుంది. మన వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఆలోచించి ముందుకెయ్యాలి.
అంతేగాని ప్రతి ఒక్కరిని నమ్మేయడం కాకుండా విచక్షణ అనేది కొంచెం మనకు కరెక్ట్. పెరగాలి. అలాగే ఆశ్రమాలు కూడా ప్రతి ఆశ్రమం కూడా ఇంకొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రతి జెన్యూన్ ఆశ్రమం వెనక వందల సంవత్సరాల కృషి ఉంటుందండి. ఎవరి వల్ల పాపం జెన్యూన్ ఆశ్రమాలకి చెడ్డ పేరు వస్తుంది అంటే అది మొత్తం ఆధ్యాత్మికానికి కూడా మంచిది కాదండి. కరెక్ట్. అదండి. నిన్న చాలామంది ఆడపిల్లలు దీపాలు పట్టుకుని 9 ప్రదక్షిణలు వచ్చేసారు. దాని గురించి ఒకసారి చెప్తారు? అది చాలా పెద్ద ప్రోగ్రామ్ అండి. ఒక రకంగా చెప్పాలంటే అట్ల తద్ది అనేది గ్రాడ్యుయేషన్ అంటే ఇది ఎక్స్టెన్షన్ పిహెచ్డి అనుకోండి. ఇది పిహెచ్డి అనమాట. అది మనకు యుక్త వయసు పిల్లలకి అది చేస్తారు. ఇది ఎవరికి అంటే ఇది పెళ్ళి చేసుకోవాలి అనుకొని దానిలోకి గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవ్వాలి అనుకునే ఆడపిల్లకి అది చేస్తారండి. అది సామాజికంగా చూసామంటే పాత రోజుల్లో మనకు అమ్మమ్మలు నాన్నమ్మలు అంటే నాన్నమ్మ ఒకరే ఉండేవాళ్ళు కదా అందరికి. నాన్నమ్మకి చెల్లెళ్ళు అక్కలు బోల్డ్ మంది ఉండేవాళ్ళు. ఇంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉండేది. అంత కలెక్టివ్ నాలెడ్జ్ మనకు ఉండేది. ఒక ఆడపిల్ల ఏం చేయాలో ఏం చేయకూడదు, ఒక ఆడపిల్లకి ఒక ఇబ్బంది వస్తే ముందే వాళ్ళు గమనించి ఏదో చేసేవారు. అది సోషల్గా సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంటుంది దానికి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే నేను మొన్న ఆ పిల్లలతో మాట్లాడినప్పుడు ఈరోజు అన్నీ ఫాస్ట్ అయిపోయాయండి. వీళ్ళతో కలిసి ఉంటాము అని నిర్ణయం చాలా ఫాస్ట్ తీసుకుంటారు. ఒక రోజు నిర్ణయం అనుకోవడం ఒక రోజు. అలా కాకుండా జీవితం అనేది కొంచెం లాంగ్ టర్మ్గా చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి రెండు వైపులా. అలాగే ఒక స్త్రీకి మేము ఇచ్చే విలువ అనమాట వీళ్ళని రెడీ చేయడం. ఒక స్త్రీ కానీ కరెక్ట్ పద్ధతిలో ఉంటే తరాలు బాగుపడతాయండి. కుటుంబాలు బాగుపడి తరాలు బాగుపడతాయి. దానికి మేము ఇచ్చే విలువ మాటల్లో కాదు, నిన్న మీరు చేతల్లో చూసారన్నమాట. ఆ పిల్లలు ఉదయం 5:30 నుంచి సాయంత్రం 7:30 వరకు ఒక దీక్షలో ఉంటారండి. ఆ దీక్ష పేరు శ్రీ గాయత్రి కన్యకా దీక్ష అని. ఇదేంటంటే పెళ్ళికి కావాలి, పెళ్ళి చేసుకుంటాము అనుకునే అమ్మాయిలు ఆ దీక్షకు రావచ్చు. ఈ మహర్షి వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్, వారి కోసం చింతన, వారి కోసం తపశక్తి దారిపోయడం. అలాగే బయట మేము ఆ దీపం తీసుకురావడం కూడా ఏదో ఒక ఆర్నమెంటల్గా కాదండి. ఆ దీపం పట్టుకున్నప్పటి నుంచి పెట్టేంత వరకు వాళ్ళు మధ్యలో ఏ అడ్డం వచ్చినా వాళ్ళు ఆగేదానికి లేదు, వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు. అలాగే మీరు జీవితంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. చాలామంది నేను పెద్దవాళ్ళని చూశాను, పొరపాటున పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి అనుకోండి, వాళ్ళు క్లాత్ కోసమో దాన్ని చూడరు, అలా తీసి పక్కన పెట్టేస్తారు. అంటే వీళ్ళ చేయి కాలుతున్నా కూడా చూడరు. ఇంకా అలా కొన్నిసార్లు పొరపాటున తెలియకుండా మనం ఎత్తుకున్నాం అనుకోండి వేడి గిన్నె, చేయి కాలినా పర్లేదు కానీ దాన్ని వదిలేం మనం. అలాగే మనం పని తీసుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని వదలకుండా మనం పూర్తి చేయగలగాలి. అది వాళ్ళకి మనం నేర్పించేది. ఆ మధ్యలో చాలా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్నవి. కానీ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒక అమ్మాయి కాపురానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు ఆ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు ఏం చెప్పేవారు, వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది, వాళ్ళలో ఏ శక్తి పెరగాలి అనేది, అలాంటివన్నీ కూడా డిజైన్ చేసి పెట్టిన ప్రోగ్రామ్ అండి. అది ఫ్రీ ప్రోగ్రామ్ అండి, ఎవరన్నా రావచ్చు. అలాగని మేము 100 మంది వస్తే చేసే కెపాసిటీ మాకు లేదు కాబట్టి మేము 18 మందికి మేము చేసామండి. ప్రతి కార్తీక పౌర్ణమికి ఉంటుంది. మీ ద్వారా ఎవరైనా తెలుసుకొని వచ్చే కార్తీక పౌర్ణమికి మా పేరు పెట్టండి అని చెప్పి అన్నారు అనుకోండి, మీరు నెంబర్లు ఇవ్వండి ప్రోగ్రాంలో, వాళ్ళకి చేస్తే తీసుకుంటారు. ఇప్పుడు మరి ఎవరైనా ఏదైనా ఏ విషయం గురించైనా ఆశ్రమానికి కాంటాక్ట్ అవ్వాలి అంటే నాకు ఏదైనా ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది? 2 నెంబర్స్ ఉంటాయండి మాకు. ఆ 2 నెంబర్స్ మీరు డిస్ప్లే చేసేసేయచ్చు. మీరు ఓకే ఆ డిస్ప్లే చేస్తే ఆ నెంబర్స్ ఆల్మోస్ట్ మనకేంటంటే అవి పర్సనల్ నెంబర్స్ కాదు, ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ వస్తుంది. లేకపోతే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.